దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యాన్ని చదివి ప్రభువుని ఆరాధిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. తీసారా? మీరు వ్రాసిన వాటి విషయము, స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఐదవ వచనం కలిసి చూద్దాం. ప్రార్థన చేయుటకు కొంతకాలం వరకు దేవుడు మన వెనుకల్లో ఆయన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మంచిది. ఈ సాయంకాల సమయంలో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి మళ్ళీ ఫ్రాన్స్ పురుషోత్తమునికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఈ మార్నింగ్ సెషన్స్ రెండిట్లో కూడా దేవుడు కృప చూపించాడు. మరి ఈ 3వ సెషన్ని కూడా దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా. ఈ సాయంకాలము మనము దేవుడు ఒక పురుషుణ్ణి స్త్రీని జతపరిచినప్పుడు ఆయన ఏం ఉద్దేశంతో జతపరిచాడు, ఎలా ఉండాలని ఆయన ఆశపడ్డాడు, ఎలా ఉంటే ఆయనకు మహిమ, మనకు ఆనందం, ఆశీర్వాదం అనేది చూస్తూ, బట్ ఎట్ ద సేమ్ టైం దేవుని ప్రణాళిక ఏమైనా మనం జీవించే వాస్తవం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాక్యం ఇలా ఉండమని చెప్తుంది, కానీ నిజంగా మనం ఎలా ఉన్నది స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మన పాపపు స్వభావము, మనం జీవించే పాపపు ప్రపంచము అండ్ చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నా కూడా ఈరోజు వాక్యంలో నుండి ఒకసారి దేవుడు మనల్ని ఎందుకు జతపరిచాడు, ఎలా వాడుకోవాలనుకున్నాడు, ఈరోజు మనం ఎట్లా ఉన్నాం అనేది ఎస్పెషల్లీ వివాహమైన వాళ్ళు, కుటుంబాలుగా ఉన్నవాళ్ళు ఒకసారి దీని గురించి ఆలోచించాలా. మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేకపోవడం అది పిల్లలపైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, మీ సాక్ష్యం పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, సంఘానికి ఉన్నటువంటి టెస్ట్ మనీ క్రైస్తవ్యం పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మీరు అర్థం చేసుకొని, ఈ వైవాహిక జీవితం మీరు అనుకున్న దానికంటే చాలా విలువైంది, దానికి చాలా ఆత్మీయ అర్థం ఉన్నది అనేది అర్థం చేసుకోవడం కోసం ఈ సాయంకాలము క్రైస్తవ కుటుంబం గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఒక చర్చిలో ఒక యంగ్ కపుల్ కొత్తగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎవరన్నా సీనియర్స్ చాలా కాలం కలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి కొన్ని మంచి టిప్స్ తీసుకుందాం, కొంచెం మంచి అడ్వైస్ తీసుకుందాం అనుకొని వాళ్ళ సంఘంలో చాలామంది కుటుంబాలు ఉంటే ఒక పర్టిక్యులర్ కుటుంబం పైన వాళ్ళ ధ్యాస ఉంచారు. వీళ్ళు చాలా పెద్దవాళ్ళు వయసులో, ఒక జంట చాలా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు. ఆ అంకుల్ ఆంటీ ఎప్పుడు గుడికి వచ్చినా, గుడి నుండి వెళ్తున్నా, అంత పెద్ద వయసు వాళ్ళైనా కూడా ఎప్పుడు అంకుల్ ఆంటీ చేయి పట్టుకొనే నడిపిస్తూ ఉంటాడంట. అంటే చేతిలో చేయి వేసుకొని పోతూ ఉంటారు వాళ్ళు. గుడికి వచ్చేటప్పుడు, గుడి నుండి పోయినప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళిద్దరు చేతులు పట్టుకొనే పోతూ ఉంటారు. వీళ్ళు అనుకున్నారంట కదా, ఇక మనం అందరికంటే వీళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే అందరు దూరం నడుస్తూ ఉన్నారు, గుళ్ళో కూడా దూరం కూర్చుంటారు, మీరు కూర్చున్నట్టే. వాళ్ళని అడుగుదామని మొత్తానికి ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ మేము రీసెంట్గా పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడే మా సంసార జీవితాన్ని స్టార్ట్ చేసాం, మేము కొన్ని సంవత్సరాల నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎప్పుడు చూసినా ఆంటీ చేయి పట్టుకొని ఉంటారు, ఎప్పుడు మీ ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటారు, ఇంత సంతోషంగా, ఇంత అన్యోన్యంగా, ఇంత అంటే ప్రేమతో ఉండడానికి కారణం ఏంటి, మీరు ఎట్లా ఉండగలుగుతున్నారు, మాకేమన్నా కొంచెం అడ్వైస్ ఇస్తారా, టిప్స్ ఇస్తారా అంటే ఆ అంకుల్ అన్నాడంట, చాలా సంతోషం నాన్న, నువ్వు ఆ విషయం గమనించావు, కానీ నేను ఆంటీ చెయ్యి పట్టుకోవడానికి కారణం ప్రేమ కాదు, ఆప్యాయత కాదు, చెయ్యి ఇడిచిపెడితే షాపింగ్కి పోయి పైసలన్నీ ఖర్చు పెడుతుంది ఆమె, అందుకే గట్టిగా పట్టుకొని ఉంటున్నా గుడికి వచ్చినప్పుడు పోయేటప్పుడు, ఎందుకంటే ఇడిచిపెడితే షాపింగ్కి పోతుంది ఆమె అన్నాడట ఆయన. మీరు చూస్తున్న వారందరూ కూడా జంటలు ఎవరైతే సంతోషంగా కనబడుతున్నారో వాళ్ళందరూ నిజంగా సంతోషంగా ఏం లేరండి.
సంతోషంగా కనబడడం చాలా ఈజీ, సంతోషంగా ఉండడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఈవెన్ మీరు విశ్వాసులు అయినా కూడా, ఇద్దరు విశ్వాసులు అయినా కూడా, గుడికి వస్తున్నా కూడా, వాక్యం చదువుతున్నా కూడా, ప్రార్థన చేస్తున్నా కూడా, సేవకులైనా కూడా, ఇద్దరు వ్యక్తులు కలిసి సంతోషంగా జీవించడం అన్నది చాలా సవాళ్ళతో కూడిన పని అండి. అయితే ఈరోజు నేను ఈ విషయాన్ని ఇంత ఓపెన్గా ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, సంఘాల్లో సాధారణంగా ఈ అంశం గురించి ఎక్కువ వాక్యం అంటే బోధించరు. వాక్యంలో దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది, మనం ఎట్లా చదువుకోవాలా, ఎట్లా అర్థం చేసుకోవాలా, ఎట్లా క్షమించుకోవాలా, ఎట్లా ప్రేమించుకోవాలనే విషయాలు అంటే ప్రసంగంలో ఒకరినొకరు క్షమించుకోండి, ప్రేమించుకోండి అనే మాటలు చెప్తారు, కానీ అసలు ఏమి ఆటంకం ఉంది, మనకు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఓపెన్గా అంత తొందరగా మాట్లాడడం ఈజీ కాదు. ఈరోజు నేను బైబిల్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ కుటుంబంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు భార్యాభర్తలుగా వాట్ కెన్ వి లర్న్. ఇక్కడ భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. భర్తలు ఈ స్టోరీలో ఉన్న భర్త నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. భార్యలు ఈ స్టోరీలో ఉన్న భార్యల నుండి మీరు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఈ స్టోరీలో ఒక తండ్రి కూడా ఉన్నాడు. ఈ తండ్రి వాళ్ళ పిల్లలతో ఎలా వ్యవహరించాడు, తల్లి వాళ్ళ పిల్లలతో ఎలా వ్యవహరించింది, ఈ సంబంధాలు ఎట్లా వాళ్ళ కుటుంబాన్ని అంటే దేవుడు ఉద్దేశం నుండి దూరం తీసుకెళ్ళింది అనేది మీకు నేను షేర్ చేయాలనుకున్నాను. ఇంగ్లీష్లో డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అనే ఒక పదం ఉందండి. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అని 1960s 1960 ఆ ప్రాంతంలో కొంతమంది సైకాలజిస్టులు, క్రిస్టియన్ అంటే మ్యారేజ్ కౌన్సిలర్స్ వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చిన పదం అది డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. ఫంక్షనల్ ఫ్యామిలీ అంటే అన్నీ ఉండాల్సిన చోట ఉండి, సంబంధాలు కూడా ఉండాల్సిన అంటే విధంగా ఉంటే ఫంక్షనల్ ఫ్యామిలీ. కానీ అన్నీ ఉండాల్సిన చోట లేకుండా, మంచి సంబంధం లేకుండా, లేకపోతే గాయాలతో ఏదో ఇక బండి నడిపించే బండ్లు ఉంటే వాటిని వాళ్ళు డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అనడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు అట్లా అన్నాక కొంతకాలానికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా ఫంక్షనల్ ఫ్యామిలీ ఎక్కడా లేదు. ఒక విధంగా చూస్తే బై డెఫినేషన్ అందరు కూడా డిస్ఫంక్షనల్ ఫ్యామిలీసే, అంటే సమస్యలున్న కుటుంబాలే. సమస్య లేని కుటుంబం అనేది ఇంత మటుకు ఇంకా ఎక్కడ రాలేదండి. ఆదాము అవ్వల కాడ నుండి స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా ఎన్నో లక్షల కోట్ల కుటుంబాలు వచ్చాయి, కానీ సమస్య లేని కుటుంబం ఇంకా ఇంకా రాదు కూడా. దానికి చాలా క్లియర్గా కొన్ని కారణాలు ఉన్నాయి. నంబర్ 1 రీజన్, మనము పాపపు స్వభావంలో ఉన్నాం కాబట్టి ఇద్దరు పాపపు స్వభావంలో ఉన్న వ్యక్తులు కలిసి సమస్య లేకుండా జీవించడం అనేది అసలు థియరిటికల్గానే ఇంపాసిబుల్. అది ఆమె నీ జీవితంలోకి రాకముందు కూడా నీకు సమస్యలు ఉన్నాయి, నీతోనే సమస్యలు ఉన్నాయి. ఆమె రాకముందు కూడా యూ హ్యావ్ ఎ ప్రాబ్లం విత్ యువర్ సెల్ఫ్ కదా. ప్రాబ్లం ఉన్న నీకు, ప్రాబ్లం ఉన్న ఇంకొక ఆమె నీ జీవితంలోకి వస్తే ప్రాబ్లం పెరుగుద్దా తరుగుద్దా? ఇంకా పెరుగుతుంది. కాబట్టి మీరు ఊహించడం కూడా తప్పండి. అంటే నాన్న మీరు పెళ్లి చేసుకున్నారుగా, మీరు ఇప్పటి నుండి అన్యోన్యంగా ప్రేమగా కలిసి ఉండండి అని మీరు అంటారే, అనడానికి తప్ప చేయడానికి అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే 2 ఇంపర్ఫెక్ట్ పీపుల్, ఇద్దరు పాపపు స్వభావంతో వచ్చిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు కూడా. మీరు మారు మనసు పొందినా కూడా ఇంకా మీ స్వార్థం ఎటు పోలే కదా, మీ పాపపు స్వభావం పూర్తిగా పోలే కదా, మీరు ఇంకా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడలే కదా. సో మీలో కూడా విరుగుదల ఉంది, మీలో కూడా విరుగుదల ఉన్నది. అండ్ వెన్ 2 ఇంపర్ఫెక్ట్ పీపుల్ కమ్ టుగెదర్ ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్షన్ ఈజ్ ఫూలిష్నెస్ కదా, పిచ్చితనం అండి. ఇద్దరు విరిగి నలిగి పాప స్వభావంలో ఉన్న వ్యక్తులు కలుసుకుంటూ అన్యోన్యంగా మనం ఏమి కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా, గాయం లేకుండా సంతోషంగా బతుకుతామని ఎలా అనుకున్నారు మీరు? సో డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అనే ఆ మాట వినగానే ఎవరో అని మీరు ఎక్కడికో ఆలోచించాల్సిన అవసరం లేదండి. సమస్యలు అనేవి అన్ని కుటుంబాల్లో ఉంటాయి, విశ్వాసుల కుటుంబాల్లో కూడా ఉంటాయి. అయితే విశ్వాసులకు ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే, ఈ సంబంధం దేవుడు ఏర్పాటు చేసే సంబంధం కాబట్టి మీరు దేవునికి అవకాశం ఇస్తే, దేవుని వాక్యానికి విధేయత చూపించి దేవుణ్ణి మీరు ఈ సంబంధంలోకి ఆహ్వానించి దేవునికి అవకాశం ఇస్తే మాత్రం ఇంతగా ఒకరినొకరు గాయపరచుకోకుండా తొందరగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, క్షమించుకోవడానికి, ప్రేమతో కలిసి జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. సో ఈరోజు నేను వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే, బికాజ్ యూ స్టిల్ హ్యావ్ హోప్
మీకు నిరీక్షణ ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది ఆ నిరీక్షణ? మిమ్మల్ని జతపరిచిన దేవుని దగ్గర నుండి వచ్చింది, దేవుని వాక్యం నుండి వచ్చింది. సమాజం నుండి రాలే, మీ మంచితనం నుండి కూడా రాలే. ఓన్లీ బికాజ్ గాడ్ యునైటెడ్ యూ. ఆయన అంటే మీకు అసాధ్యమైన పనులు చేయగలడు. ఎంతో లోతైన గాయాలను కూడా మాన్చగలడు. ఎంతో గాయపడ్డటువంటి సంబంధాలను కూడా తిరిగి సరిదిద్దగలడు. కాబట్టే నేను నిరీక్షణతో ఈ వాక్యం చెప్తున్నాను. అందరం కూడా ఒక విధంగా డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అండి. అంటే సమస్యలు ఉన్న ఫ్యామిలీనే. ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఎమోషనల్ సమస్యలు ఉండొచ్చు, ఇంకా మన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది. మీరు పెరిగిన ఇల్లు వేరు, వాళ్ళు పెరిగిన అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసే పద్ధతులు వేరు, అట్లా చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి సమస్య లేని కుటుంబం అనేది థియరటికల్గా కూడా ఇంపాసిబుల్, ప్రాక్టికల్గానే కాదు, ఊహించడానికి కూడా సాధ్యం లేదు. సమస్య లేని కుటుంబం లేదు. ఒక క్రిస్టియన్ సైకాలజిస్ట్ రాస్తాడు, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించి ఒక్క చోట కూడా వాళ్ళకు తేడా రాకుండా, డిసగ్రీమెంట్ లేకుండా, గొడవ లేకుండా ఉండాలంటే ఇద్దట్లో ఎవడో ఒకటి చచ్చి ఉండాలా అంటాడు ఆయన. ఒక క్రిస్టియన్ సైకాలజిస్ట్ అంటుండు, ఇద్దరు వ్యక్తులు బతికున్నారంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఒక విధంగా చూస్తే ఆమె ఒక విధంగా చూస్తాడు, ఆమె ఒక విధంగా చూస్తే నువ్వు ఒక బతికుండి గొడవ పడకుండా ఉండడం అనేది సాధ్యం కాదు అని అంటాడు ఆయన. ద ఓన్లీ వే, గొడవ లేకుండా సమాధానంగా ప్రతి దాంట్లో అగ్రి అవుతుండ్రు, సంతోషంగా ఉన్నారంటే ఇది ఇద్దట్లో ఎవడో ఒకటి చచ్చి ఉండాలంటాడు ఆయన. ఎందుకంటే బ్రతికుంటే నీ ఆలోచన విధానం వేరుంటుంది, నీ ఆలోచన విధానం వేరే ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకొని, సో ప్రభా మరి ఎట్టాగు మాలో తేడాలు ఉన్నాయి కదా, వీటిని ఎలా గ్రహించాలా, అర్థం చేసుకోవాలనేది ఈరోజు మనం వాక్యం నుండి నేర్చుకుందాం. సో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు నేను ఒక బైబిల్లో ఒక ఫ్యామిలీని తీసుకున్నాను. ఆదికాండంలో అబ్రహాముకు ఉన్నటువంటి సంతానము ఇస్సాకు కుటుంబాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇస్సాకు ఎట్లాంటి ఫ్యామిలీలో పెరిగినాడు, ఆయన ఏమైనాడు, ఆయన ఎలాంటి అమ్మాయిని చేసుకున్నాడు, వీళ్ళిద్దరి సంబంధం ఎట్లుంది, వాళ్ళిద్దరి సంబంధం అట్లున్నందుకు వాళ్ళ పిల్లలు ఏమయ్యారు, వీళ్ళకి ఇట్లయినందుకు వాళ్ళ సమాజానికి ఎట్లా ఎఫెక్ట్ అయింది అనేది మనం కొంచెం మంచిగా దీంట్లో నుండి చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ తెలుసు, అబ్రహాము శారాలకు చాలా కాలం పిల్లలు లేరు. చాలా కాలం పిల్లలు లేకపోతే చాలా కాలం వాళ్ళు ప్రార్థన చేస్తే ఫైనల్గా దేవుడు ఇస్సాకును ఆయన వాగ్దానం ప్రకారం ఇస్సాకును వాళ్ళకు సంతానంగా ఇచ్చాడు. అయితే ఆయన వాగ్దానం కోసం ఆగలేక వాళ్ళు ఒక బ్యాకప్ ప్లాన్ వేసుకున్నారులేండి. ఆగలేక చేసినప్పుడు ఎప్పుడు అట్లే ఉంటుంది. ఆయన ఆగు, నేను ఇస్తా, నేను చేస్తా అంటే ఆయన సమయం కోసం ఆగకుండా, ఆయన మాటకు విధేయత చూపించకుండా మన సొంత ప్లాన్లు వేసుకొని చేస్తే ఇష్మాయిల్ లాంటిడే వస్తాడు. జీవితాంతం ఆయనతో వాళ్ళకి సమస్య వచ్చింది. అండ్ ఆయనకు ఇక వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా కాలం సమస్యలు ఉన్నాయి. సో ఇక్కడ ఇస్సాకు చాలా లేట్గా అబ్రహాము శారాలకు పుట్టినాడు. అయితే పుట్టినాక ఆయనను పెంచే విషయంలో అగైన్ చాలా కాలమైనాక పుట్టాడు. కాబట్టి అబ్రహాము శారాలకు ఉన్న ఒక శోధన ఏంటంటే, లేట్ ఏజ్లో పుట్టిన వాళ్ళు చాలా గారాబం చేస్తారంట, చాలా ముద్దుగా పెంచుతూ ఉంటారంట. వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు మీరు చాలా అంటే రఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ వయసులో మీరు కూడా పెరుగుతున్నా కొలది, పైగా అస్సలు పిల్లలు లేకుండా అంతకాలమైన పిల్లలు పుట్టేసరికి ఇక వాడిని టూ మచ్ గారాబం చేసేసినారు వాళ్ళు. మామూలు గారాబం కాదండి. అంటే పుట్టక పుట్టినాడు, ఇంతకాలమైనాక పుట్టాడు, ఇంత లేట్ వయసులో పుట్టేసరికి బాగా గారాబం చేశాడు. ఇద్దరు అబ్రహాము శారమ్మ ఎంత గారాబం చేశారంటే, ఒక్కడనే పెంచుకుంటూ గారాబం చేసి, వాడు వయసులో పెరుగుతున్నా కూడా ఈయన వయసులో పెరుగుతున్నాడు కదా, మరి ఈయన కూడా పెరిగినప్పుడు ఈయనకు వివాహం చేయాలా, ఈయనకు వయసు వచ్చింది అనే సంగతి కూడా గమనించనంతగా ముద్దుగా గారాబంగా పెంచుతూనే ఉన్నారు. కానీ వీడు పెరుగుతున్నాడు అనే సంగతి వాళ్ళు గమనించట్లే. ఎంతగా గమనించట్లేదో నేను మీకు చెప్తా. వీళ్ళదంటే సరే పెళ్ళైన చాలా కాలం దాకా వీళ్ళకి పిల్లలు పుట్టలే. కానీ ఆ టైంలో అంటే యూదా అంటే అబ్రహాము ఆ టైంలో నేను చెప్పా కదా, ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ 15-16 వయసు వచ్చినాక ఎప్పుడు వాళ్ళు బాధ్యత వహించగలరు అని తెలిసినప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు చాలా ఎర్లీగా, అడల్ట్హుడ్ వచ్చినాక. కానీ ఇస్సాకు జీవితంలో ఆయనకు 40 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళు పెళ్లి చేయలేదండి. 40 సంవత్సరాలు. వాడికి 15-16 సంవత్సరాలకే మీసాలు వచ్చుంటాయి అందరు రానే. వాడు పెద్దోడు అవుతుండని వాళ్ళ తల్లిదండ్రులకు కనబడుతుంది.
అయినా కూడా గారభంగా పెంచుతున్నారు కాబట్టి వాడు పెద్దోడు అవుతున్నా నా బుజ్జి నా బాబు అని వాడిని చుట్టేసుకొని తిప్పి 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 వాడు పెద్దోడు అవుతుండు. మరి వాడిని పెద్దోళ్ళలాగా ట్రీట్ చేద్దామనే వివేచన తలంపు వాళ్ళకి రావట్లే. వాడు పెద్దోడు అవుతున్నా నాకు మాత్రం మా ముద్దుల బాబే. ఈ పాయింట్ ఇంతగానం ఎందుకు చెప్తున్నట్టే మీలో చాలామంది కూడా మీ పిల్లల్ని మీ ముద్దుల బాబు ముద్దుల పాప అని వాడు పెద్దోడు అవుతున్నా ఆమె పెద్దదైనా బాధ్యత ఇవ్వడం ఇష్టం లేక, విడిచిపెట్టడం ఇష్టం లేక, వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళని రిలీజ్ చేయడం ఇష్టం లేక కవరింగ్ చేస్తూ ఉంటారు. ఒకటే కవరింగ్ చేస్తూ ఉంటారు. బాగా గారభం చేశారండి. ఎంత గారభం చేశారంటే 40 ఏళ్ళ దాకా, వాడికి 40 ఏళ్ళు వచ్చేదాకా వాడికి పెళ్లి చేయాలనే తలంపు వీళ్ళకి వస్తలేదు. మీకు సంతానం ఇచ్చారేమో దేవుడు ఆయన్ని, కానీ ఆయన జీవితం అయితే ఆయన జీవించాలి కదా. సరే 15 కాకపోయినా 20కో 25కో 30కో ఎప్పుడో ఒకసారి వీడికి పెళ్లి సంబంధం చూడాలనే తలంపు రావాలి కదా. అస్సలు రాలేదండి ఆ తలంపు. ఆమె బతుకున్నంత మటుకు అసలు ఆమెకు తలంపే లేదు. ఎందుకంటే మదర్ ప్రొటెక్షన్. అమ్మో నా బుజ్జి ఇప్పుడే వీడికేంటండి పెళ్ళి 30 కదా అంటుంది. 30 ఏళ్ళకు ముసలోడు అయిపోయింది. ఇంకా పెళ్ళి చేయాలంటే ఇప్పుడే పెళ్ళి ఏంటంటే చిన్నపిల్లడు మావాడు. ఆమె బతుకున్నంత కాలం పెళ్ళి అనే మాట రానియకుండా పెంచిందాన్ని. మీకు తెలుసా, ఆమె చచ్చిపోయి నాకు వచ్చింది ఆయనకి అబ్రాహం. అరే మావాడు ఏంటి చూస్తా 40 అయ్యాడు, చూస్తే ఏం కాలే మంచిగా అయ్యాడు, నువ్వే చూడలే. ఆమె పోయేదాకా కూడా వాడి పెళ్లి గురించి తలంపు రాలేదండి వాళ్ళకి. బై ద వే, నేను జరిగిన స్టోరీనే తీసుకొని మనం కొన్ని ఇంపార్టెంట్ పాఠాలు నేర్చుకోవాలి. నేను వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు. నేను చెప్పా ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. మీది డిస్ఫంక్షనల్, నాది డిస్ఫంక్షనల్, వాళ్ళది డిస్ఫంక్షనల్. ఏం నేర్చుకోవచ్చు మనం వాళ్ళ కానుండి? మీ అతి గారాభంలో మీ పొసెసివ్ నేచర్, మా బుజ్జి మా బాబు మా కొడుకు నా బిడ్డ, మీ బిడ్డే, కానీ దేవుడు మీకు ఇచ్చిన బిడ్డ. మీకంటే ముందు ఆ బిడ్డ దేవుని బిడ్డ. పెంచడం కోసం ప్రేమించడం కోసం మాత్రమే దేవుడు మీకు ఒక 20-25 ఏళ్ళు ఇచ్చాడు అంతే. బట్ యూ డోంట్ ఓన్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని మీరు ఎప్పుడు సొంతం చేసుకోలేరు, చేసుకోకూడదు కూడా. వారు మీరు ప్రేమించడానికి, పోషించడానికి, పెంచడానికి మాత్రమే దేవుడు మీకు ఇచ్చాడు. బట్ యూ డోంట్ ఓన్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు మీ సొంతం కాదు. వీళ్ళు చాలా టూ మచ్ అటాచ్ అయిపోయినండి. ఇవాళ రేపట్లో చాలామంది తల్లిదండ్రులు, అంటే ఈ తరంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను బాగా గారాబం చేసేస్తూ ఉంటారు. వాళ్ళ లాజిక్ ఏంటంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు టైం కూడా ఇవ్వలే, పట్టించుకునే స్థితి కూడా లేదు, మనకు తిండి పెట్టేసింది కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు చాలా కష్టపడ్డారు, అది చేశారు. వాళ్ళు మనకు ఏదైతే చేయలేకపోయారో, మనం ఏదైతే అనుభవించలేకపోయామో, మనం అది మన పిల్లలకు ఇవ్వాలా, చేయాలా అనేది వీళ్ళ లాజిక్. అండ్ నేను దానికి అపోజ్ చేయట్లేదు. తప్పకుండా అండి, వాళ్ళు చేయలేకపోవడం అది వాళ్ళ బలహీనత కావచ్చు, కానీ మీరు టూ మచ్ చేయడం అది మీ బలహీనత. ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆడు పట్టించుకోలేదు, కరెక్టే. నువ్వు టూ మచ్ పట్టించుకుంటున్నావు, అది కూడా తప్పే. వాళ్ళు సమయం ఇవ్వలేదు, కరెక్టే. నువ్వు టూ మచ్ సమయం ఇస్తున్నావు, వాడే నీ జీవితం అన్నట్టు బ్రతుకుతున్నావే, అక్కడ నువ్వు చాలా తప్పు చేస్తావు. వాళ్ళే మీ జీవితం కాకూడదండి. దేవుని రాజ్యం మన జీవితంలో నంబర్ 1 మిషన్ కావాలా. ఈ పిల్లలు అనే వాళ్ళు వస్తారు, నేను ఆ మాట ఎట్లా అన్నామా అని చూస్తా ఉన్నా, కానీ డైరెక్ట్ చెప్పేశాడు ఆయన. ప్రతిదానికి సమయం కలదండి, మరి పోవాల్సిందే. పెళ్ళైనా పంపుతలేరంటే అప్పుడు మీకు ఇంకా వేరే సమస్యలు వస్తాయి. నిజంగానే మన ఇండియాలో, భారతదేశంలో మన కల్చర్ చాలా అంటే కన్ఫ్యూజ్డ్ కల్చర్ ఈ ఫ్యామిలీ విషయంలో. ఎందుకంటే కంబైన్డ్గా బ్రతకడం, వాడికి పెళ్ళైనా ఇంకా అన్ని నిర్ణయాలు మీరే చేయాలని, ఇంకా వాడిని కంట్రోల్ చేయాలనే ప్రయత్నాలు తల్లిదండ్రులు ఇప్పటికి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఈవెన్ క్రిస్టియన్ హోమ్స్లో కూడా. ఈరోజు నా అంశం అది కాదు కాబట్టి నేను అక్కడ పోనులే, కానీ టూ మచ్ గారభం చేయడం చాలా హానికరం అండి. ఎట్లా ఎఫెక్ట్ చేసింది దీనని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడే కొడుకు, ఒకడే పెరిగితే అండి. అగైన్ నేను ఎవరికైనా ఒకరే పిల్లలు ఉంటే మిమ్మల్ని నేను క్రిటిసైజ్ చేయట్లే, కానీ కొన్నిసార్లు మీ ఆరోగ్యం అనుమతించగా ఒకరితోనే మీరు ఆపాల్సి వస్తే ఫైన్, దానికి మీరు చేయగలిగింది ఏం లేదు. కానీ వన్ చైల్డ్గా పెరిగినప్పుడు వాళ్ళకు జీవితంలో చాలా లిమిటేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఆడొక్కడే కదా. 2 వ్యక్తులు వాడిని పట్టించుకుంటూ ఉంటారు, 2 వ్యక్తులు వాడికి అటెన్షన్ ఇచ్చిండ్రు. ఈమె కరెక్ట్ చేసినప్పుడు ఈయన కవర్ చేస్తాడు,
ఈయన కరెక్ట్ చేస్తే ఆమె కవర్ చేస్తుంది. వానికి ఏమి కాకుండా మీ ఇద్దరి మధ్యలో వాడిని చెడగొడుతారు. అదే ఇద్దరు ముగ్గురు పిల్లలు అనుకో, రే నువ్వేం చేసినాడు, వీని కొట్టి వాడిని కొట్టి ఇద్దరు మస్తు దెబ్బలు పడతా ఉండాలి. ఈడొక్కడేసరికి ఈయన కొట్టపోతే ఏమండి అని ఈ అడ్డం వస్తుంది, ఆమె కొట్టపోతే ఏంటమ్మా అని ఈయన అడ్డం వస్తాడు. వాడు మంచిగా కొట్టుకోండి, మీరే కొట్టుకోండి అంటున్నాడు. చాలా ముద్దుగా పెరిగారండి. ఐ డోంట్ నో వీడిని అసలు ఎప్పుడైనా కొట్టారో లేదు నాకు తెలియదు. కానీ ఎంత ముద్దుగా పెరిగారంటే వేరే వాళ్ళతో పంచుకోవాలా, సోషల్గా ఉండాలనే లైఫ్ వాడికి లేదు. మీకు తెలుసా ఇస్సాకు జీవితంలో చాలా బ్యూటిఫుల్గా బైబిల్లో ఉన్నది. ఆయన ఒక లోనర్ అంటే ఒంటరిగా మౌనంగా క్వైట్గా బతుకుతాడు అంతే. సోషల్ లైఫ్ లేదు ఆయనకి. అదే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటాయంటే మీకు సోషల్ లైఫ్ ఆప్షనే కాదు. ఇంకా ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నారంటే ఇది మీద పెద్ద క్లబ్ ఆడి టూ మచ్. అంటే అన్నీ పంచుకోవాలి అంతే. బెడ్రూమ్ పోయినా అంటే దిండు పంచుకోవాలా, బెడ్షీట్ పంచుకోవాలా, అది పంచుకోవాలా, సైకిల్ పంచుకోవాలా, అన్నీ పంచుకోవాలా. పంచుకోవడం అనేది సహజంగా వస్తుంది వెన్ యూ హ్యావ్ మోర్ పీపుల్. కానీ చాలామంది అంటే అగైన్ వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఒంటరిగా పెరిగిన పిల్లలకి ఏంటంటే ఇట్లా పంచుకోవడం, సదురుకోవడం, అర్థం చేసుకోవడం, త్యాగం చేయడం అనే తలపులు ఏమీ రావండి. వాడి జీవితంలో ప్రతిదీ కూడా వాడు అడిగితే ఇస్తూనే ఉంటాడు. ఇట్స్ ఆల్ అబౌట్ మీ. నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావు, నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావు. అట్లా ఇట్స్ ఆల్ అబౌట్ మీ అనే ఒక సెల్ఫిష్నెస్తో పెరిగే అవకాశం ఉంది. అందరూ అట్నే పెరుగుతాడు నేను అనట్లే. కానీ దెర్ ఇస్ ఎ బిగ్ ఛాన్స్ వెన్ దే గ్రో అలోన్ దే విల్ నాట్ లెర్న్ హౌ టు షేర్, దే విల్ నాట్ లెర్న్ హౌ టు కమ్యూనికేట్. అసలు ఇట్లాంటి చాలా ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి. సో ఇస్సాకు అట్లాంటి బ్యాక్గ్రౌండ్లో పెరిగినాడండి. చెప్పే కదా వాళ్ళ మమ్మీ చచ్చిపోయేదాకా కూడా వాళ్ళ డాడీకి ఐడియా రాలే. ఐ డోంట్ థింక్ వాళ్ళ మమ్మీకి అసలు ఐడియా కూడా రాలే వీనికి పెళ్లి చేయాలని. ఆమె పోయినా కానీ వాళ్ళ డాడీ ఏంటి మావాడు కూడా అయిపోయినాని అప్పుడు ఎలియాజర్ని పిలిచి, అయ్యా మరి మా బాబుకు పెళ్లి చేయాలా, ఇక్కడ వాళ్ళు అయితే మంచోళ్ళు కాదు, మా ఊరికి పోయి తీసుకురా అంటే 450 మైళ్ళ దూరం ఎలియాజర్ని పంపుతాడు అబ్రామ్. అక్కడికి పోయి మా వాళ్ళని తీసుకురా అంటాడు. 450 మైల్స్ అంత దూరం ఎలియాజర్ పంపి మా అబ్బాయికి సంబంధం తీసుకురా అని పంపుతాడండి. ఆయన అంత దూరం వెళ్ళాక ఆయన ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభా మరి నీ దాసుడు నిజంగా విశ్వాసం అంటే మంచి విశ్వాసం ఉన్న స్త్రీ కోసం నన్ను ఇంత దూరం పంపుతున్నాడు, నువ్వే ఆమె దగ్గర నన్ను నడిపించు అంటే ఆదికాండం 24వ అధ్యాయంలో ఇక మీకు కొన్ని వచనాలు చూపిస్తాయి ఇక్కడ నుండి. ఆదికాండం 24వ అధ్యాయము 15 నుండి 20 వచనాల్లో ఇక్కడ 15వ వచనంలో ఇప్పుడు ఆ ఎలియాజర్ వచ్చినప్పుడు రెబెకా అనే ఆమె ఆ ఎడారిలో బావిలో నీళ్లు తోడుతూ ఉందండి. మీరు మంచిగా కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలా. ఎడారిలో బావులు ఉండడం, ఆ బావులలో నీళ్లు చాలా తక్కువ ఉండడం, అది ఎడారి లైఫ్. ఒక కుండ 2 కుండలు నీళ్లు తీయడమే చాలా కష్టం. అట్లాంటిది ఈ ఎడారిలో ఈమె నీళ్లు తోడుకునే టైంలో 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయము 15వ వచనంలో అందుకు ఆమె ఆయన పోయి అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇయ్యి అని అంటే అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడువను చేతి మీదికి దించుకొని అతనికి దాహము ఇచ్చాను. ఈమె ఎట్లాంటిదో చూడండి మీరు. ఈమెకు సంబంధం చూస్తున్న ఇస్సాకేమో ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఆయన పని ఆయన చేసుకునే టైప్. ఈమె ఎట్లాంటిదో మీరు చూడండి. ఎవడో దారిలో పోయేటోని చూసి వాడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమంటే నీకేం కర్మ, నీ ఒంటెలకు కూడా ఇస్తా ఉంటుంది. ఈమె సోషల్ లైఫ్ ఎంత దూరం ఉన్నది చూడండి. మామూలు సోషల్ లైఫ్ కాదండి. పైగా ఇస్రాయేల్ సమాజంలో స్త్రీలు సాధారణంగా కొంచెం సిగ్గుగా మాట్లాడకుండా అట్లా ఉండాలమ్మా. ఇప్పుడు ఈవెన్ మన ఇండియన్ కల్చర్లో కూడా చాలా సాధారణంగా వాళ్ళంటారు నువ్వు అమ్మాయి కదే కొంచెం మౌనంగా ఉండు, బాగా నవ్వకు అని బాగా సప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్సనాలిటీనే మంచి సోషల్ పర్సనాలిటీ ఉండి సంతోషంగా ఉంటే మీరు దాన్ని ఎంత నొక్కినా అది పోయే పర్సనాలిటీ కాదు. ఈమె ఎంత హ్యాపీ పర్సనాలిటీ, ఎంత సోషల్ పర్సనాలిటీ అంటే ఆమె చూసి ఆయన నాకు నీళ్ళు ఇవ్వమంటే నీకేంటి సార్ నీ ఒంటలంతటికి ఇస్తా ఉంటుంది. అరే అసలు ఆయన అదే ప్రార్థన చేస్తుంది, నాకు ఒక మంచి సూచన ఈ ప్రభు అంటే. ఆమె చాలా పైదవే అండి, మనుషులకు నీళ్ళు ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఒంటెలకు నీళ్ళు ఇవ్వడం మరి మీకు తెలుసో లేదో, ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుందో. 2-3 గ్లాసులు 3 కప్పులు తాగదు అది డ్రమ్ములు తాగుతుంది.
నీకే కాదు సార్, నీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తా అంటది. ఇక్కడ నేను ఒక సింపుల్ అబ్జర్వేషన్ చెప్తున్నా. ఆయన ఎట్లాంటి పర్సనాలిటీ ఉన్నాడు, ఈమె ఎట్లాంటి పర్సనాలిటీ ఉన్నదో చూడండి. బై ద వే అండి, దేవుడు మనకు సహాయం చేసి మన పర్సనాలిటీస్లో తేడాలున్నా, మన వ్యక్తిత్వంలో తేడాలున్నా కూడా ఆ తేడాలను కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ఉండడానికి సహాయం చేస్తాడు. కానీ ఈ పర్సనాలిటీలో ఉన్న తేడా మీరు అనుకున్నంత ఈజీగా పోదండి. మౌనం ఉన్నోని నువ్వు మాట్లాడంటే మాట్లాడలేడు, బాగా మాట్లాడటం నువ్వు నోరు మూయంటే కూడా మూయలేడు నాలాంటోడు. అది నా పర్సనాలిటీ కాదు. నాకు మనుషులను చూస్తే ఎక్కలేని ఆనందం వస్తుందండి. మా ఆవిడకి మనుషులను చూస్తే నీరసం వస్తుంది. ఆమెకి అబ్బా ఇంతమంది అంటది, నేను ఎక్కడికైనా పోతే ఇంతేమంది అంట. నేను నాకు జనాలను చూస్తే ఎనర్జీ వస్తుంది. నాకు ఆమె ఇద్దరు ముగ్గురు చూస్తే అబ్బో ఇక్కడ చాలామంది ఉన్నట్టు. బేసికల్గా వీ హ్యావ్ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీస్. వాళ్ళకు కూడా చాలా డిఫరెంట్. అయితే నేను ఎందుకు ఈ విషయం ఇంత మళ్ళీ నొక్కి చెప్తానంటే, మీకు చాలా డిఫరెంట్ పర్సనాలిటీలు ఉన్నాయి కాబట్టి మాకు బాగా గొడవలు వస్తున్నాయి, కాబట్టి మేము సమాధానంగా లేదు, సంతోషంగా లేదు అనేది మీరు ఎక్స్క్యూజ్గా వాడడం కోసం కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది చాలా ఉన్నది, కాబట్టి మీరు చదువుకోవాల్సింది చాలా ఉన్నది, కాబట్టి మీరు వదులుకోవాల్సింది చాలా ఉన్నది. అదే సమర్పణ అంటే. వెన్ యూ అగ్రీ టు మ్యారీ దిస్ పర్సన్ హూ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యూ, నీకంటే చాలా డిఫరెంట్గా ఉన్న ఈ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది దేవునితో మీరు చేస్తున్న సమర్పణ. ప్రభువా ఇంత డిఫరెంట్ పర్సన్ నా లైఫ్లోకి తెస్తాను. నీలాంటి వ్యక్తినే సాధారణంగా ఒకవేళ ఎవరైనా సంబంధం తెచ్చినా అండి, మీకు చూడడానికి అంటే నాలాగనే ఉన్నది, నాలాగనే ఉన్నాడు అని అనుకున్నా, నిజంగా చెప్పాలంటే నీలాగనే ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఆకర్షించరు, మీరు కూడా వాళ్ళని ఆకర్షించరు. ఎందుకంటే నీకున్న బుద్ధే వాడికి కూడా ఉంటే నీకేం ఆనందం? నీకు లేనిది వాడిలో ఉంటే అబ్బో అని ఆకర్షించబడుతుంది. అక్కడే అందుకే మీరు గమనించారో లేదో, చాలామంది ప్రేమిస్తారు, చాలామంది ఇష్టపడతారు. కానీ ఎవరైనా ప్రేమించారు అంటే మీరు చూడండి, వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? నాలో లేనిది అవతల వ్యక్తిలో ఉన్నది కాబట్టే ఆ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఆపోజిట్స్ అట్రాక్ట్ అనే ఒక సామెత ఉన్నది, అది చాలా వాస్తవం. నీలాగనే ఉంటే, నీలాగున్నోడికి ఇంత పెద్ద ఆకర్షణ ఏముందండి? ఆ లక్షణం నీకు కూడా ఉంది కదా. నీకు లేనిది ఆమెలో ఉన్న, ఆమెకు లేనిది నీలో ఉన్నప్పుడు అది అట్రాక్షన్ కారణమవుతుంది. ఇక్కడ వీళ్ళేమీ ఆకర్షించబడట్లేదు, మధ్యలో మీడియేటర్ పోయే చూస్తున్నాడు. పోయి చూసి మొత్తానికి ఈమె వంటలన్నిటికీ నీళ్ళు ఇచ్చేసిందంట. ఎంత సోషల్ పర్సన్ చూడండి, ఎంత అవుట్ గోయింగ్ పర్సన్. అవుట్ గోయింగ్ అంటే ఇంకా ఆమెను ఇంత చేయమంటే ఇసుంటారు రమ్మంటే ఇల్లంతా నాదే అంటుంది. జర్ర ఎంట్రన్స్ ఇస్తే కథం మనదే అండి ఇల్లు అన్నది. మొత్తం వంటలకు నీళ్ళు పోసేసిందంట. ఇక ఈయన ప్రార్థనకు జవాబు వచ్చేది. నేనేదో ప్రభు 2 కప్పులు ఇచ్చేరామని చూపించాలంటే మొత్తం డ్రమ్ములు ఇస్తుంది ఈమె. సరే ఈమె కరెక్ట్ పర్సన్ అనుకున్నాడు. 15వ వచనం నుండి మీరు చూడండి, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదని చేసేసింది. 19వ వచనం కదా. ఇట్లాంటి ఆమెను తీసుకొని వస్తారండి. ఈయన 24వ అధ్యాయంలో 62వ వచనంకి వద్దాం. ఇప్పుడు అక్కడ సీన్ అయిపోయింది, ఆమెను తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు సార్. 62వ వచనం చూడండి, ఈసారి ఎట్లా అంటాడో చూద్దాం మనం. 63 నుండి చదివినా. సాయంకాలమున వినండి, సాయంకాలమున ఇస్సాకు పొలములో సాయంకాలం ఎవడైనా యంగ్ పర్సన్ ఏం చేయాలనుకుంటాడండి? ఆడుకుంటా అంటాడు, పాడుకుంటాడు, పార్టీకి పోతాడు, జనాల మధ్యలో తిరగాలనుకుంటాడు. వీడు అట్లాంటాడు కాదు. సాయంకాలం అయితే క్వైట్ టైం చేయడానికి పోతాడట. అక్కడ ఉంది కదా, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఆగండి. సో బేసికల్గా సందడి అయ్యే టైంలో, అందరు కలుసుకునే టైంలో, సంతోషంగా ఉండే టైంలో మనోడు అందరిని అవాయిడ్ చేసి ఒక్కడే ఎడారిలో పడి వెళ్ళిపోతాం. పోయి అక్కడ కూర్చొని ఇక ఆయన నేచరే అట్లాంటిదండి. ఎక్కువ తక్కువ మనుషులతో మాట్లాడడం, కలవడం ఆయనకు సహజంగా ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి, అట్లా పెరిగాడు, అట్లా పెంచారు వాళ్ళు. నో సోషలైజేషన్, నో సాక్రిఫైస్, నో అడ్జస్ట్మెంట్. నువ్వే అని పెంచితే ఇట్టే అయింది. ఎవరితో అడ్జస్ట్ కాలేకపోతే మొత్తానికి ఒంటరిగా పోయి అక్కడ కూర్చొని మరి ధ్యానం చేస్తున్నాడట. సాయంకాలం ఏం ధ్యానం చేస్తున్నాడు? కానీ ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని వంటలు వస్తూ ఉన్నాయట. ఈ ధ్యానం చేస్తుంటే వస్తున్న వంటలు ఎలియాజర్ తీసుకొస్తున్నటువంటి ఈయన సంబంధం. సో
ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే దేవుడు బై డిజైన్ ఈయనను ఇట్లా ఈమెను ఇట్లా చేశాడు. బట్ వాళ్ళిద్దరు కలిసి సంసారం చేయాలంటే అది అసాధ్యం ఏం కాదు. కానీ వాళ్ళు చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమె వస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆమె ముసుగు వేసుకొని వస్తుంది. బేసికల్గా 63వ వచనంలో ఏమంటుందంటే ఏమనుందమ్మా, ఒంటెలు వచ్చుచుండెను, రేప్కా కన్నులెత్తి చదువునాను. ఆగండి, ఫస్ట్ షాక్ తిన్నదామె. ఇంత పెద్ద ఎడారిలో ఒక్కడే పోతున్న వాడు ఎవడు అనంట. అంటే లేదంటే వాడే అమ్మ నీ కాబోయే మొగుడు అటు. అవ్వ పోయి గిట్లాంటి వాడు దొరికిట నాకు. నేనేమో జనాల మధ్యలో తిరిగేదాన్ని, ఊరు అక్కడి నుంచి బట్టి ఎంటర్గా ఇటుపోతా ఉండేనా, ఎవడి పిచ్చాడు అన్నట్టు అడుగుతుంది. ఎవరండి ఆయన అంటే, అమ్మా ఆయనే నీ వుడ్ బి అంటే. సరే, పెద్ద షాక్ అయి ఉంటుంది. షాక్ అయితే అయింది, కానీ ఆమెకు తెలుసు ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హిమ్ ఏం చేసిందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చదవమ్మా ఏమన్నది. ఈయననే నా బాస్, ఈయననే నా యజమాని, ఈయనకు సంబంధం కోసమే వచ్చాను నీ కోసమని. కనుక ఆమె ఇమీడియట్గా, మరి అప్పటిదాకా ఆమె ఎంత ఫ్రీగా ఉన్నదో మనకు తెలియదు, కానీ ఈయన నా యజమానుడు, ఈయన నేను చేసుకోబోతున్నాను తెలవగానే ఇమ్మీడియట్గా ఆమె చూడండి ఎంత మంచిగా. కనుక ఆమె ముసుగు వేసుకొనెను. చాలమా. సో ఇది కాంటెక్స్ట్ స్టోరీ. ఆమె పోయినాక ఈయన వెళ్ళాడు, సంబంధం తెచ్చాడు, ఈమె వచ్చింది. ఆమె ఆ ముసుగుతో ఆయనను గౌరవించింది. షీఈ్ ఎ ఫ్రీ పర్సన్, కానీ షీ రెస్పెక్టెడ్ హిమ్, గౌరవించింది. చాలామంది సైకాలజిస్టులు అండి చెప్పే ఒక సింపుల్ థింగ్ ఏంటంటే, పురుషుడికి అతి ఎక్కువగా భార్య నుండి ఉన్నటువంటి కొన్ని అవసరాల్లో శారీరక అవసరం కాకుండా ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవసరం ఏంటంటే గౌరవం. వాళ్ళని పూజించమని వాళ్ళు ఏం కోరుకుంటలేరు, వాళ్ళకు ఏం పూజార్హులం కాదు, మేము అంత మంచోళ్ళం కాదు, కానీ మరీ గాలి తీసిపడేయకండి మమ్మల్ని. కొంచెం గౌరవించండి, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే సాధారణంగా బయట ఉన్నప్పుడు మీరు మీ ఆయన్ని బాగానే ఏమండి అని మంచిగా మాట్లాడతారు, కానీ ఇంటికి పోయినాక అసలు చాలా మళ్ళీ అదే ఏమండి అంటారు, కానీ దాని ధోరణే వేరు ఉంటుంది. మీకు అదే ఏమండి, చాలా అనుభవంతో చెప్తున్నారు ఇక్కడ. గౌరవించండి. దిస్ ఈజ్ గాడ్స్ డిజైన్ అండి. అగైన్ మేము ప్రతిసారి గౌరవానికి యోగ్యంగా బ్రతకం, మేమంత మంచోళ్ళమేం కాదు, మేము కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ మీ నుండి మాకున్న ఒక పెద్ద నీడ్, అవసరత ఏంటంటే అట్లీస్ట్ కొంచెం గౌరవించు. నేను చేసే పనిని చిన్న చూపు చూడకు, తీసి పడేయకు. నువ్వేంటి, నీదెంత అనే మాట నాకు. ఆమె ఆయనను గౌరవించింది. ఇంకా వాళ్ళ వివాహం స్టార్ట్ కాకముందే షీ రెస్పెక్టెడ్ హిమ్, షీ ఆనర్డ్ హిమ్. అక్కడ ఏముంటుందంటే ఆయన ఆమెను ప్రేమించను అని ఉంటుంది. సో ఈ మాటలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చాలామంది సైకాలజిస్టులు చాలా బుక్కులు రాసి ఏమంటారు తెలుసా, భార్యగా ఉన్న ప్రతి స్త్రీకి ఉన్న అతిపెద్ద అవసరత ఏంటో తెలుసా, నువ్వు ఇల్లు కొనియాలా, చీరలు కొనియాలా, అవన్నీ చేస్తే కూడా సంతోషమే, కానీ వాటన్నిటికంటే చాలా ఆమెను ప్రేమించగలగాల. షీ వాంట్స్ లవ్. ఆమెకు ప్రేమ కావాలా, నీ ప్రేమ కావాలా, నీ సమయం కావాలా, నువ్వు వినాలా, ఆమె ఏం చెప్తుందో నువ్వు వినగలగాల. అది ఆమె భాష ఏంటంటే, ఏమండి నాకు కూడా కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్పే మాట వినండి, నన్ను పట్టించుకోండి అని వాళ్ళు అంటున్నారు. ప్రేమించండి. జస్ట్ మీరు ఎన్నో పనులు చేస్తారు బయట, ఇంటికి వచ్చినాక కొద్దిసేపన నాతో కూడా, అంటే నా జీవితాన్ని పంచుకోవడానికి నేను వచ్చినా కదా అన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి, కొంచెం నా మనసు కూడా మీరు అర్థం చేసుకోండి, పట్టించుకోండి, ప్రేమించండి అని వాళ్ళు అడుగుతున్నారు. ప్రేమించడం మన బాధ్యత, గౌరవించడం మీ బాధ్యత.
అది ఇక్కడ బ్యూటిఫుల్గా ఇదే ప్యాసేజ్లో మనం రెండూ చూస్తాం. ఇంకా పెళ్ళి కాలేదు, కాకముందు అవుతుంది. ఓకే, పెళ్ళి అయినాక ఏమైందో తర్వాత చూద్దాంలే. పెళ్ళి కాకముందు ఆమె గౌరవించింది, ఆయన కూడా వాళ్ళ తల్లిగారింటికి తీసుకుపోయిండు, చూపించిండు, ఇది అమ్మ నా స్టోరీ అని చెప్పిండు. ఆమె ఆయనను ప్రేమించను అని ఉంటుంది. హీ లవ్డ్ హర్, షీ రెస్పెక్టెడ్ హిమ్. భార్యాభర్తలుగా మనందరం కూడా నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ లెసన్. పురుషులారా, మీ భార్యల్ని పట్టించుకోండి, సమయం ఇవ్వండి, ప్రేమించండి. నా ఉద్యోగంలో నేను చాలా బిజీగా ఉన్నా, నాకు ఎన్నో కారణాలు చెప్తా ఉంటారండి. ఏ కారణమైనా అండి, ఆమె కుటుంబాన్ని విడిచిపెట్టి జీవితం నీతో పంచుకోవడానికి వచ్చింది. ఆమె హృదయం ఓన్లీ నువ్వు ప్రేమించినప్పుడు, సమయం ఇచ్చినప్పుడే నిండుతుంది. కాబట్టి దే క్రేవ్ ఫర్ అటెన్షన్. కొంచెం నన్ను పట్టించుకోండి, నేను చెప్పే మాట వినండి, కొంచెం నాకు సమయం ఇవ్వండి, ప్రేమించండి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. మనమేమో అమ్మ నువ్వు ఏమైనా చేయి, సరే ఇంట్లో వంటలు ఏమైనా చేసినా కూడా మర్యాద విషయంలో నన్ను గౌరవించు, లేకపోతే నా అధికారాన్ని క్వశ్చన్ చేయకు, నన్ను ఛాలెంజ్ చేయకు, నన్ను తీసిపడేయకు అని వీళ్ళు అంటా ఉంటారు. ఈ సంబంధంలో వీళ్ళిద్దరు కూడా మంచి స్టార్టింగ్ ఉండండి. ఆమె గౌరవించింది, ఆయన ప్రేమించాడు. సూపర్ స్టార్టింగ్ ఉన్నది ఈ స్టోరీకి. కానీ ఈ పర్సనాలిటీ తేడాలు ఉన్నాయి చూడండి, అయ్యే ఇప్పటి నుండి బయటపడతాయి. పెళ్ళి అయ్యేదాకా మంచిగా ఉంటుందా, ఆపోజిట్స్ అట్రాక్ట్ చేస్తారు. కానీ పెళ్ళి అయినాక ఈ ప్రతి తేడా కూడా మనకు ఒక ఘర్షణకు కారణం అవుతుంది. నువ్వు ఎప్పుడు ఇట్టనే ఆలోచిస్తావు ఎందుకు, నువ్వు ఎప్పుడు ఇట్టనే అనుకుంటావు ఎందుకు అనేది మన వాళ్ళ ఘర్షణలు స్టార్ట్ అవుతాయి. సో షీ రెస్పెక్టెడ్ హిమ్, హీ లవ్డ్ హర్. సూపర్ స్టార్ట్ అయిందండి. అయితే ఇది అయినాక వీళ్ళ జీవితం స్టార్ట్ చేసినారు. మరి అగైన్ నేను చెప్పా కదా, అప్పుడు అసలు పర్సనాలిటీస్ బయటకు వస్తూ ఉంటాయి. ఆమెమో చాలా సోషల్ పర్సన్, ఈమెనో చాలా క్వైట్ పర్సన్. వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ సంభాషణ ఉండేది కాదు, ఎందుకంటే సార్ మాట్లాడు కదా. బై ద వే సార్ మాట్లాడరంగానే మీరు అందరు నవ్వారు, కానీ మీరేం పెద్ద డిఫరెంట్ కాదు. ఇంట్లో మాట్లాడరు మీరు, బయట మస్తు మాట్లాడతారు మళ్ళీ కదా. మైకి ఇస్తే దిగరు మళ్ళీ. బయట మాట్లాడే పురుషులు కూడా ఇంటికి వస్తే మాత్రం ఏం లేదు, మాట్లాడేది లేదు, చెప్పేది లేదు, చేసేది లేదు. ఏమన్నా చేస్తే ఇక తిట్టుడు కొట్టుడే. నోరు అంటే ఇంట్లో సంభాషించడం, మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం అనేది పురుషులకు కొంచెం అది అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఈయన ఎక్కువ మాట్లాడేటోడు కాదు. ఆమెమో బాగా అసలు ఆమె లవ్ లాంగ్వేజే మాట్లాడాలో చెప్పాలా ఏదో చెప్పుకోవాలా. అయితే ఇక్కడ మనిద్దరం కూడా అందరూ కూడా నేర్చుకోవాలండి. స్త్రీలు మీరు ఏది కూడా సింపుల్గా చెప్పలేరండి. ఒక చిన్న విషయానికి ఒక అరగంట వార్తలు చెప్తారు మీరు. మాకు చిన్న విషయం ఏం కాలే ఆడ, ఏది కూడా మీరు సింపుల్గా చెప్పలేరు, పాయింట్ చెప్పలేరు. మీరు ఇవాళ పొద్దున ఏమైందంటే అని స్టార్ట్ చేస్తారు. మావాడు గుండె ఆగిపోద్ది, పొద్దుటి నుండి ఇప్పుడు వార్తలు వస్తాయని. పాయింట్ ఏంటో చెప్పొచ్చుగా, కానీ దేవుడు మిమ్మల్ని అట్లా సృష్టించలేదు. మీరు ఎప్పుడు పాయింట్ చెప్పాలి, అసలు మీకు పాయింటే లేదు చెప్పడానికి. ఉత్తగానే ఏదో చెప్తా ఉంటాడు, ఏంది వాడు వచ్చిండు, సాగలోడు వచ్చిండు, వీడు పోయిండు, ఇవన్నీ ఉత్తమ. వీడు ఎవడొస్తే నాకెందుకు, అసలు పాయింట్ ఏందని చూస్తూ ఉంటాడు వీడు. అయితే మన ఇద్దరం నేర్చుకోవాలండి. అందుకే ఇద్దరికి చెప్తున్నాను నేను. మీరేమో ఏది కూడా క్లుప్తంగా చెప్పలేరు, పాయింట్ చెప్పలేరు. ఓ ఎటో పోతా ఉంటాడు వీడు, అటు ఇటు ఆలోచించి ఇంత పాయింట్ ఏంటని చూస్తూ ఉంటాడు. మాకు అసలు ఎక్కువ తక్కువ ఓపిక ఉండదు. మీరు అవన్నీ చెప్పేసరికి మేము అసలు దీంట్లో పాయింట్ లేదనుకో మేము కట్ చేసుకుంటాం. మీరు కొంచెం క్లుప్తంగా చెప్పడం నేర్చుకుంటలే మాకు వినే ఓపిక ఉంటుంది. మనకు కూడా అండి అస్సలు వినడం అనేది చాలా కష్టం. ఎక్కువసేపు వినలేరు మీరు, కానీ కొంచెంసేపు అన్న వినండి. సో అయ్యగారులకు, భర్తలకు నేను చెప్పేది ఏంటంటే, మీరు బయట నుండి రోజు పని నుండి ఇంటికి వచ్చినప్పుడు మీ ఆవిడ అడుగుతుంది, ఏమండి ఎక్కడికి వెళ్ళారు ఈరోజు, ఏమైంది అని. ఆమెకు ఎన్నో తెలుసుకోవాలన్నది. ఏమైంది, ఈరోజు ఎట్లా ఉండింది మీ దినం అని అంటే మనం ఇచ్చే సింపుల్ ఆన్సర్ ఏం కాలే. చాలా సింపుల్, ఏమి కాలే. ఎక్కడ పోయినట్టు ఎటు పోలేట. అరే ఎటు పోలే, ఎక్కడ ఏమి కాని దానికి పొద్దున పోయి సాయంకాలం దాకా ఏం చేసినావు వాళ్ళకి అర్థం కాదు. అంటే మన ఉద్దేశంలో నీకు చెప్పే అంత ఏమీ లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు అదే అంటున్నారు, ఏమి చేశారు కొంచెం మీ ప్రపంచం గురించి నాకు చెప్పండి, బికాజ్ ఐ వాంట్ టు కనెక్ట్ టు యూ అని వాళ్ళు అంటా ఉన్నారు. కానీ మనకేమో అట్లాంటి చెప్పడం ఇష్టం ఉండదు. మనకి ఏముందమ్మా, ఏం లేదు, అదే ఆఫీసు, అదే సంగతులు కట్ చేస్తూ ఉంటాం మనం. సో నేను పురుషులకు ఏం చెప్తానంటే, దయచేసి కొంచెం వివరించడం నేర్చుకోండి. కొంచెం అంటే వాళ్ళు ఆశించినంతగా మీరు ఎప్పుడు వివరించలేరు. అది కష్టం కాదు, కాని పని.
నువ్వు చెప్తా ఉంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళని మీరు పూర్తిగా ఎప్పుడు సాటిస్ఫై చేయలేరు, కానీ అట్లీస్ట్ వాళ్ళు అంతగా కనెక్ట్ కావాలనుకుంటున్నందుకు కొంచెమన్నా చెప్పండి. అమ్మ ఈరోజు పొద్దున పోయినప్పటి నుండి ఇది ఇదైంది, ఒక 3 నిమిషాలన్నా వివరించడం నేర్చుకోండి. మీ సైలెన్స్, మీ మౌనం, ప్యాసివ్గా ఉండడం, నాకేం పట్టనట్టు ఉండడం మీలో గ్యాప్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. చాలా కుటుంబాల్లో అండి నిజంగా వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు ఏం లేవండి. ఈ చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న మనస్పర్ధలే. ఆమె మాట్లాడాలనుకుంటుంది, చెప్పాలనుకుంటుంది, వినాలనుకుంటుంది. నువ్వేమో అందరు ఉన్నప్పుడు బాగానే ఉంటావు, యాక్టివ్గా ఉంటావు, మాట్లాడతావు, అన్నీ చేస్తావు. ఆమె కూర్చొని మాట్లాడేసరికి ఇక ఆగవలిస్తూ ఉంటావు. ఇక అయిపోయింది నా పని, నిద్రపోవడానికి రెడీ అవుతూ ఉంటాం. అంటే వాళ్ళకేమర్థమవుతుందంటే నీకు అన్నీ ఇంపార్టెంటే, కానీ ప్రపంచంలో నేను మాత్రం విలువ లేని దాన్ని, నీకు అవసరం లేని దాన్ని అనే సందేశం వాళ్ళకు వస్తుంది. అందుకే నేను ఏం చెప్తానంటే, అగైన్ ఐజాక్ వాజ్ ఎ వెరీ క్వైట్ పర్సన్. చిన్నప్పటి నుండి కూడా ఎక్కువ మాట్లాడేటోడు కాదు. ఇప్పుడు కొత్తగా మారింది కాదు ఇది. ముందుంటే అట్లాంటి రకం. ఈమెమో ఆమె బాగా వ్యక్తం చేయాలా, వ్యక్తీకరించాలా, కనెక్ట్ కావాలని చూస్తూ ఉన్నది. సో స్టార్టింగ్లోనే వీళ్ళకు పెళ్ళైన కొంతకాలానికి అర్థమైపోయింది ఏంటంటే ఆయన చాలా ప్యాసివ్గా ఉంటుండు, మాట్లాడతలేడు, కనెక్ట్ అవుతలేడు. ఈమెనేమో ఎంతమందితో ఆడుకుంటా పాడుకుంటూ సంతోషంగా ఉండేది. ఇప్పుడు వచ్చి ఇక్కడ కుటుంబం నుండి దూరం వచ్చింది, క్వైట్గా అయిపోయింది. ఇది వాళ్ళ మధ్యలో గ్యాప్ క్రియేట్ చేస్తుంది. సో సైలెన్స్ అనేది వివాహంలో చాలా డేంజరస్ అండి. మీరు అనుకోవచ్చు మాకు అంత పెద్ద గొడవలు ఏమి లేవండి, మేము అంత పెద్ద ఏమి గొడవలు పడట్లేదు, మా గొడవలు పడాల్సిన అవసరం ఏం లేదండి. కమ్యూనికేషన్ అనేది లేకపోతే, సంభాషణ అనేది లేకపోతే, మనసు అప్పుడప్పుడు కలుసుకోకపోతే పెద్ద గొడవలు ఏమి అక్కర్లే. కలుసుకోకపోవడమే ఒక సమస్యను స్టార్ట్ చేస్తుంది, ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఈ సైలెన్స్ వారము, నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అవుతున్న కొలది ఈ సైలెన్స్ మిమ్మల్ని ఒకరి నుండి ఒకరు చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. ఎమోషనల్గా, మానసికంగా మనం ఒకరి నుండి ఒకరు దూరం అయిపోతూ ఉంటాం. శారీరకంగా ఒక దగ్గరే ఉంటామండి, అదే ఇంటికి వస్తూ ఉంటావు, ఆమె అక్కడే నీకు వంట వండి పెడతా ఉంటుంది, నువ్వు తింటావు, మీరు అక్కడే పడుకుంటారు, అదే రూఫ్ కింద ఉంటారు. కానీ మానసికంగా నువ్వు వేరే ప్రపంచంలో బ్రతుకుతావు, ఆయన వేరే ప్రపంచంలో బ్రతుకుతారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న చాలామంది వివాహం చేసుకున్న కుటుంబాలు కూడా అండి, మన ఇద్దరం పెళ్ళై 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నా కూడా నీ ప్రపంచం నీదే, నా ప్రపంచం నాదే. కొన్నిసార్లు మన ఇద్దరు కలిసి మనకు ఉండే ఒక కామన్ ప్రపంచం ఏంటంటే మన పిల్లల ప్రపంచం. ఎప్పుడు మాట్లాడుకున్నా మనం పిల్లల గురించి తప్ప నీ గురించి నేను అడగలే, నా గురించి నువ్వు కూడా అడగలే, నా అవసరం గురించి నువ్వు వినలే, నీ అవసరం గురించి నేను కూడా అడగలే. మనం ఒకే ఒక టాపిక్ మాట్లాడతాం. ఆఫీస్ నుండి వచ్చాడంటే ఏంటమ్మా పిల్లలు వచ్చారా, హోంవర్క్ అయిపోయిందా, తిన్నారా, పడుకున్నారా, వీళ్ళు ఏం మాట్లాడుకున్నా పిల్లల గురించే మాట్లాడుకుంటారు. అమ్మ నీకెట్లా ఉంది, నువ్వెలా ఉన్నావు, నీకేమనిపిస్తుంది, నీ దినం ఎట్లా ఉందని మనం ఆమెను అడగట్లేదు. ఆమె కూడా మీరెలా ఉన్నారు, మీకేం అవసరం ఉంది అని పర్సనల్గా మనం ఒకరినొకరు కనెక్ట్ అవ్వట్లేదు. పనులు మాత్రం చేస్తూ ఉన్నాం. ఈ పనులు చేస్తూ పర్సనల్గా కనెక్ట్ కానప్పుడు అదొక గ్యాప్ క్రియేట్ చేస్తుంది. 1 నెల 2 నెలలు అంటే ఆ గ్యాప్ని హ్యాండిల్ చేయొచ్చు. కానీ సంవత్సరాలు మీరు అట్టనే బతికితే అండి మీకు తెలియకుండానే ఎంత దూరం అయిపోతారంటే మానసికంగా. ఇప్పుడు మీరు డివోర్స్ అనే పదం విన్నారు కదా. డివోర్స్ అంటే ఒకరి నుండి ఒకరు అంటే విడాకులు ఇచ్చుకొని దూరం వెళ్ళిపోవడం. డివోర్స్ అయిన వాళ్ళు ఫిజికల్గా దూరం అయిపోతారు, శారీరకంగా కూడా ఇంకా ఆ ఇంటికి రాదు ఆమె, లేకపోతే ఆ ఇంటికి రాడు ఆయన, సపరేట్ అయిపోయారు. చాలామంది శారీరకంగా కలిసి ఉండి కూడా ఒకే ఇంట్లో ఉంటూ కూడా మానసికంగా వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ అయిపోయినారు. వాళ్ళు అంటే వాళ్ళ మనసులు ఎక్కడో ఉన్నాయి, మనసులు కలవట్లే. సైలెంట్గా ఒకరినొకరు గాయపడుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నాకు అన్యాయం అవుతుందని ఆమె, నాకు అన్యాయం అవుతుందని ఈయన, కానీ ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు అని మౌనంగా అన్యాయాన్ని ఇట్లా కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇస్సాకు రెబెకా జీవితంలో అండి 20 సంవత్సరాలు ఆ గ్యాప్ వచ్చింది. 40 సంవత్సరాలకు పెళ్ళైంది కదా ఈయనకి. పెళ్ళైన 20 సంవత్సరాల దాకా కూడా వాళ్ళకి పెద్ద కమ్యూనికేషన్ లేదు, వాళ్ళకి పెద్ద ప్రేమ ఆప్యాయతలు లవ్ ఏమీ లేదు. ఎవరి పర్సనాలిటీలో వాళ్ళు బతుకుంటూ పోయినారు. బైబిల్లో ఈ మాట చాలా క్లియర్గా ఉన్నదండి. సో చూద్దాం మనం. ఇక్కడ వాళ్ళకు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కంపానియన్షిప్ అండ్ ఎమోషనల్ డిస్టెన్స్ ఆర్ డివోర్స్. నేను చెప్పా కదా, వాళ్ళు మానసికంగా ఒకరినొకరు దూరం అయిపోయారు. ఆదికాండం 25వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాట ఉంటుంది.
ఓకే, అర్థమైందా? ఇస్సాకు రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతకాలం? 40 సంవత్సరాల వాడు. ఓకే, 26వ వచనం చదవండి. అట్లనే కంటిన్యూ చేయండి బ్రదర్. ఒక్క నిమిషం నాన్న, 26వ వచనం చదవండి. అర్థమైందా? చాలు నాన్న. పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన వయసు ఎంత? పిల్లలు పుట్టినప్పుడు ఈయన వయసు ఎంత? అంటే 20 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉన్నారు, కానీ ఒకరు మానసికంగా చాలా దూరంగా అయిపోయినారు. వాళ్ళకు ఆ సంతోషం ఆనందం ఏమీ లేదు. దే వర్ డిస్టెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఈ డిస్టెన్స్లో ఒకరినొకరు బాగా గాయపెట్టుకున్నారండి. అయితే ఇది మీకు ఎందుకు ముందు చెప్తున్నా అంటే, ఇక పుట్టినాక ఈ పిల్లల విషయంలో వీళ్ళకు ఉన్నటువంటి తేడాలు ఎట్లా బయటకు వస్తాయో చూడండి. మన ఇద్దరి మధ్యలో మంచి సంబంధం లేకపోతే, నీకు నాకు మంచి అండర్స్టాండింగ్ కానీ అంటే ప్రేమ అడ్జస్ట్మెంట్ కానీ లేకపోతే, ఇక మనము ఒకరి మీద ఒకరు కోపం తీసుకోవాలనుకున్నా, పగ తీసుకోవాలని, ఏం తీసుకోవాలని మనకు ఒక కామన్ సబ్జెక్ట్ ఒకటి రాబోతుంది. ఏంటది? పిల్లలు. నేనేమనలేను, నువ్వు నన్నేమనలేవు అన్నా, ఇక మన ఇద్దరం ఒక్కలమే కదా. ఇప్పుడు పుడతారే, ఇక ఇప్పుడు వీళ్ళ తేడాలు ఇంకా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇప్పటిదాకా ఆల్రెడీ తేడాలు ఉన్నాయి, ఇప్పుడు తేడాలు ఎట్లా హైలైట్ అవుతున్నాయో చూద్దాం మనం. 25వ అధ్యాయంలో. సో 40కి పెళ్ళి అయితే 60కి పిల్లలు పుట్టారండి. సో 20 years ఆఫ్ డ్రిఫ్టింగ్ అంటారు దాన్ని. డ్రిఫ్టింగ్ అంటే నీ ప్రపంచం నీదే, నా ప్రపంచం నాదే. నేను నిన్ను పట్టించుకోలే, నువ్వు నన్ను పట్టించుకోలే. బేసికల్గా ఏదో సంసారం నడిపిస్తున్నామంటే నడిపిస్తూ ఉన్నాం. 25వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట ఉంటుంది. 25, 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను ఆయన ఆమె కోసం ప్రార్థన చేశాడు. ప్రభా, మా ఆవిడకు సంహవ్ ఆమె ప్రెగ్నెంట్ కాలేకపోతున్నదని ఆయన ఆమె కోసం ప్రార్థన చేస్తున్నట. 22వ వచనంలో 22వ వచనంలో ఆమె ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళాను అని ఉంటుంది. సో వీళ్ళిద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారండి, కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయట్లే కదా. అక్కడ కనబడుతుందా మీకు? అక్కడ ఆయన కూడా ప్రార్థన చేస్తుండు, ప్రభా మాకు గర్భఫలం ఇవ్వు అని, నా భార్యను ఆమె గుడ్రాలుగా ఉన్నది, దయచేసి ఆమెకు సంతానం అని ఈయన ఆమె తరఫున ప్రార్థన చేస్తుండు. ఆమె కూడా దేవుణ్ణి అడుగుతుంది, ప్రభా మాకు సంతానం అని. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా దేవుణ్ణి అడుగుతున్నారు, కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసినట్టు మనకు అక్కడ కనబడట్లేదు. అదే నేను చెప్తున్నా, డ్రిఫ్ట్ అయినప్పుడు అండి మనం ఒకరినొకరు మానసికంగా దూరం అయిపోతే, ఈవెన్ చర్చికి వచ్చి ప్రార్థనలు చేస్తాం, భక్తి పరంపరలు చేస్తాం, అన్నీ కూడా చేయగలమండి, కానీ ఎవరి పని వాళ్ళే చేస్తాం. కలిసి చేయడం లేదు. అక్కడ కలిసి వాళ్ళు ప్రార్థన చేయలేరు, కలిసి అడుగుతలేరు. ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామమ్మా, ప్రభా మరి మా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని ఇద్దరు కలిసి ప్రార్థన చేయట్లేదు. ఈయన ఆమె కోసం చేస్తున్నాడు, ఆమె కూడా సంతానం కోసం చేస్తున్నాడు, వేరువేరుగా చేస్తున్నారు. ఈ పాయింట్ నేను మార్నింగ్ కూడా చెప్పినా అండి, ప్రార్థన చెప్పినప్పుడు. కుటుంబంగా మీరు ఖచ్చితంగా ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని సవాళ్ళు ఉన్నా, ఆటంకాలు ఉన్నా, ఖచ్చితంగా చేయాల్సిన పని ఒకటి ఏంటంటే, మీరిద్దరు కలిసి భార్యాభర్తలుగా కలిసి ప్రార్థన చేయడం. రోజు చేయడం సాధ్యం కాదండి, నేను చెప్తున్నా కదా, ప్రాక్టికల్గా కూడా చాలా సాధ్యం కాదు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా కష్టమైంది. బట్ వారానికి ఒకసారన్నా, అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి, వారంలో ఒక్కసారన్నా మీ ఇద్దరే కూర్చొని మంచిగా ఎదురెదురు కూర్చొని చేతులు పట్టుకోనో లేకపోతే మోకరించో కలిసి ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఏకీభవించి కలిసి ప్రార్థన చేయడం చాలా చాలా అవసరం. వాళ్ళ జైలే, ఆయన సపరేట్గా ప్రార్థన చేస్తుంటే ఆమె సపరేట్గా ప్రార్థన చేస్తుంది, సపరేట్గానే ఉంటున్నారు ఎమోషనల్గా, కానీ ఇంట్లో మాత్రం ఒక ఇంట్లోనే ఉంటున్నారు. నేను చెప్పా కదా, డ్రిఫ్టింగ్ అయిపోయింది, చాలా దూరం అయిపోయింది. ఇప్పుడు పిల్లలు పుట్టినారు. ఆల్రెడీ మనస్పర్ధలు ఉన్నటువంటి ఈ కుటుంబంలో, ఆల్రెడీ మనసు దూరమైనటువంటి ఈ కుటుంబంలో ఇద్దరు పిల్లలు పుట్టినారు. ఆ ఇద్దరు కూడా పుట్టకముందే దేవుడు చెప్పిండు, ఇది నార్మల్ పిల్లలు కాదమ్మా నీకు వచ్చేటోళ్ళు, చాలా కాంప్లికేటెడ్ పిల్లలు వీళ్ళు. ముందే చెప్పాడు ఆయన, వీళ్ళకి ఒకడంటే ఒకటి ఇష్టం ఉండదు, వీళ్ళకి యుద్ధం అయితే వీళ్ళు కొట్టుకుంటారని మొత్తానికి ఆమె చెప్తే ఇద్దరు పిల్లలు పుట్టారు కదా. పుట్టినాక వాళ్ళని ఎట్లా పెంచుతున్నారు, అగైన్ వాళ్ళు ఎట్లా పెంచుతున్నారు అనేది ఏమి చూపిస్తా అంటే, వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఎట్లా ఉన్నది అనేది బయట కనబడుతూ ఉంటుంది మనకి. 25వ అధ్యాయము 27వ వచనం నుండి చూద్దాం.
25వ అధ్యాయం 27, 28 వచనాలు. వినండి, వీళ్ళిద్దరిలో ఒకడు అరణ్యవాసి అయిందట. మీకు గుర్తుంది కదా, తల్లిదండ్రులలో కూడా ఒకడు అరణ్యంలో తిరిగేటోడు ఒకడు ఉన్నాడు. ఈ కొడుకులు ఇద్దరిలో కూడా ఒకడు అరణ్యం తిరిగేటోడు పుట్టిండు. ఆ ఇంకోడు ఎట్లా అంటాడో చూడండి. అమ్మ వీడెట్లా ఉంటాడట, సాధువై వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వీడు గుడారంలలో తిరుగుతాడు, ఇండ్లలో మనుషులలో తిరిగే రకం వీడు. అగైన్ తల్లిదండ్రుల నుండి మనకి అంటే లిటరల్గా ఇట్లాంటి లక్షణాలు రాకపోయినా చాలా కామన్నెస్ మనకు చూస్తూ ఉంటాం. తండ్రి పోలికలు, తల్లి పోలికలు అంటూ ఉంటామే. యాక్చువల్గా ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ అండి. కానీ మనకు మంచి సంబంధం లేకపోతే ఆ పోలికలే మనల్ని డివైడ్ చేస్తాయి, మనల్ని కలపడం కంటే డివైడ్ చేస్తూ ఉంటాయి. వీళ్ళకి ఇద్దరు పిల్లల్ని దేవుడు బహుమానంగా ఇస్తే, ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరికి బహుమానంగా ఇస్తే, వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేని కారణాన, వీళ్ళిద్దరి మధ్యలో సమ్మతి లేని కారణాన, వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేని కారణాన మనం ఎట్టాగూ దూరమైనాం, పిల్లల్ని కూడా మనం పంచుకుందాం అని మీరు అక్కడ చూస్తే చాలా క్లియర్గా నా కుమారుడు అని ఆయన ఒకరిని అంటాడు, నా కుమారుడు అని ఆమె ఇంకొకరిని అంటుంది. వీళ్ళిద్దరిని దేవుడు వాళ్ళకి బహుమానంగా ఇచ్చాడు. బట్ వాళ్ళిద్దరు కూడా నా కుమారుడు అనే మాట అంటారు. ఒకడేమో అరణ్యవాసి అట, ఇంకోడేమో సాధువు అయినాడు. ఒకడు మనుషులలో తిరిగేటోడు, ఒకడు ఒంటరిగా తిరిగేటోడు, జంతువులను చంపి అక్కడ వేటాడేవాడు. అగైన్ అరణ్యవాసికే అట్రాక్ట్ అయ్యాడు. తండ్రి పెద్ద కొడుకుని ఇష్టపడ్డాడు, వాడు వేటాడుతాడు, సోలోగా పోతాడు, చేస్తాడు. వాడికి ఆయనంటే ఇష్టమైంది, ఆమెకు వీడంటే ఇష్టమైంది. అంటే వీడు చాలా తెలివైనోడు అండి. ఈ రెండోటోడు చాలు అంటే అసలు మామూలు చాలు కాదు. వాళ్ళ అమ్మ చుట్టూ తిరిగి, ఎందుకంటే వాడికి అర్థమైపోయింది ఈ ఇంట్లో అతి పవర్ఫుల్ పర్సన్ వాళ్ళ అమ్మ అనేది వాడికి అర్థమైంది. ఈమె చుట్టే తిరుగుతూ ఉంటాడు వీడు, మస్కా కొట్టుకుంటా, అది అవును మమ్మీ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు వీడు. మనం నవ్వుతున్నాం కదండి, మనకు తెలియకుండా మన కుటుంబాల్లో చాలాసార్లు ఈ పొరపాటు చేస్తూ ఉంటాము. వాళ్ళకు పాపపు స్వభావం ఉన్నది, మీకు కూడా పాపపు స్వభావం ఉన్నది. ఈమెకు ఎవ్వడు ఇంత అటెన్షన్ ఇవ్వలేదండి. ఈమెకు ఇల్లు ఇడిచిపెట్టి వచ్చినాక, పెళ్ళైనాక ఈమె చుట్టూ ఎవడో తిరగాల్సినోడు తిరగలే, ఈడు తిరుగుతున్నాడు. తిరిగేసరికి ఈమెకు చాలా ఖుషి అయింది. నన్ను పట్టించుకునేవాడు ఎవడో ఒకడున్నాడు, నాతో సమయం గడిపేటోడు ఉన్నాడు. ఈమె వీడికి ఒక్కడికే క్లోజ్ అవుతా ఉంది. ఈమె క్లోజ్ కావాల్సింది వీడికి కాదు, ఈమె క్లోజ్ కావాల్సింది వాళ్ళ ఆయనకి. అయ్యి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరికి క్లోజ్ కావాలి, అది దేవుని ప్రణాళిక కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది, మన డిస్ఫంక్షన్స్ అంటే మనలో ఉన్నటువంటి గాయాలు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నాకంటే మనం ఏదో ఒకటి అనుకొని, నాకు అన్యాయమైందని నువ్వు అనుకున్నావు, నీకు అన్యాయమైందని నువ్వు అనుకున్నావు. ఈ అన్యాయాన్ని మీరు తొందరగా సదురుకొని క్షమించుకొని తిరిగి కలుసుకోకపోతే ఏమైద్ది అనేది ఇప్పుడు నేను చెప్తున్నా. మీకున్నటువంటి తేడా చేయబట్టి, మీ స్వార్థాన్ని బట్టి, మీ క్షమించలేనితనాన్ని బట్టి, మీ మొండితనాన్ని బట్టి మీ పిల్లలకు ఐక్యత లేకుండా చేస్తారు మీరు. పాపం వాళ్ళిద్దరు కలిసి పుట్టినారండి, వాళ్ళిద్దరిని మంచిగా పెంచుంటలే డిఫరెంట్గా ఉండేదేమో. కానీ ఈమె వీడిని చిన్నోడిని వేసుకొని తిరుగుతూ ఉంది, ఈయన పెద్దోడిని ఊరికే ఆయనకే కాంప్లిమెంట్స్ ఇస్తా ఉన్నాడు, వాడినే మెచ్చుకుంటా ఉన్నాడు. అట్లా ఒకరికొకరు చాలా దగ్గరికి అయినాక వాళ్ళు స్వయంగా అన్న మాటని మీకు వినిపిస్తా. ఓకే, వాళ్ళ పర్సనాలిటీస్ అన్నీ డిఫరెంట్ అని చెప్పినా కదా. యాకోబేమో ప్యాసివ్గా ఉంటాడు, క్వయట్గా ఉంటాడు, ఎక్కువ తక్కువ మాట్లాడు, ఎమోషనల్గా డిస్టెంట్గా ఉంటాడు. మనసు గినసు అట్లాంటివి ఆయనకి ఏం లేవు, పని చేయాలా కూర్చోవాలా. ఆమెమో చాలా సోషల్ పర్సన్ అండ్ ఆల్సో చాలా ప్లాన్లు వేసే స్ట్రాటజీ వేసే లేడీ. ఆమె అన్నిటికీ స్ట్రాటజీ వేస్తుంది, ఆమె దూరం ఆలోచిస్తుంది, ఎట్లా చేస్తే వస్తే స్ట్రాటజీలు వేస్తూ ఉంటుంది. ఈ పెద్దోడేమో అడవిలో తిరిగి జంతువులను చంపి మౌనంగా కోపిష్టి వాడు మనుషులతో డీల్ చేయడు, వాడు ఎప్పుడు జంతువులతోనే డీల్ చేస్తాడు. వాడు వెటర్నేరియన్, వాడు ప్రొఫెషనల్గా జంతువులు ఎంబడో తిరుగుతూ ఉంటాడు. వీడికి గింతువులు ఏం తెలియదు, కిచెనే వీడి ప్రపంచం. మమ్మీ అనుకుంటే జాములు తినుకుంటే బ్రెడ్లు తినుకుంటే తిరుగుతూ ఉంటాడు వీడు. ఆమె ఎంత స్కీమ్ వేసేదో వీడు కూడా అంతే స్కీమ్లు వేస్తారండి. ఆయన పేరే దొంగ, స్కీములు వేసేటోడు, మ్యానిపులేటర్ అంటారు వాళ్ళని, మ్యానిపులేటర్స్. ఆదికాండం 27వ అధ్యాయంలో చదువు నాన్న.
ఒక్క నిమిషం 5వ వచనం చదివితే చాలన్న. 27వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆగండి. ఇస్సాకు ఒక్క నిమిషం. తన కుమారుడా? ఆయనకు ఒక్కడికే పుట్టాడు వీడు. ఆయనకు ఈమెకు దేవుడిచ్చిన సంతానం అది. ఈ పాయింట్ మీరు మర్చిపోవద్దు. ఆయన కుమారుడు కాదు, మీ ఇద్దరి కుమారుడు కూడా కాదు, దేవుడు మీకు ఇచ్చిన సంతానం. ఇది మీరు ఎంత తొందరగా నేర్చుకుంటే అంత మంచిదండి. తల్లిదండ్రులారా, మీరు చాలామంది నా బుజ్జే, నా కొడుకే, నా అమ్మే అని మీరు నా అనే మాట వాడుతున్నారే, అది మానండి. మీ బుజ్జి కాదు. మీ బుజ్జి అంటే మీకే పుట్టినలే. మరీ నా అని మీరు అట్లా అంటే వానిలో అనవసరమైనటువంటి డిస్టెన్స్ మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటారంటే ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు, ఆయన నా కొడుకని అరే కొడుక రా అని ఆయన చెప్తుండట. వినండి, అంటే ఎంత ఒకరి నుండి ఒకరు ఎంత దూరం అయిపోయారంటే, ఎంత గాయపరుచుకున్నారంటే, అవతలోడు సంతోషంగా ఉంటే యువతలోడికి ఓర్చుకోలేడండి. మనం కూడా కుటుంబాల్లో చాలాసార్లు గొడవలు పడతామండి. తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో, డబ్బుల విషయంలో, చాలా విషయాలు గొడవలు పడతాం. గొడవలు పడడంలో ఆశ్చర్యం ఏం లేదండి. కానీ నా పాయింట్ ఏంటంటే, గొడవలు పడడం సహజమే, కానీ ఎక్కువ కాలం గొడవలో ఉండకండి. సైలెంట్గా ఏం కాదని విడిచిపెట్టకండి. ఎందుకంటే సైలెంట్గా డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాం మనం, ఒకరి నుండి ఒకరు దూరం అయిపోతూ ఉంటాం మానసికంగా. త్వరగా కలుసుకోవడం మనం నేర్చుకోకపోతే, త్వరగా క్షమించుకోకపోతే, త్వరగా దాని విషయం మాట్లాడుకొని తిరిగి కలుసుకోకపోతే సాతానుడికి మనం పెద్ద టార్గెట్ అవుతూ ఉంటాం. యాక్చువల్గా మనకు చదవబడ్డ వాక్యం మీకు గుర్తుందో లేదో అదే చెప్తూ ఉంటాడు ఆయన. దానికి మీకు ఒక ఇల్లస్ట్రేషన్ ఇస్తున్నా. వీళ్ళిద్దరు డ్రిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. ఈమెకు ఆయనంటే ఇష్టం లేదు, ఆయనకి ఈమంటే ఇష్టం లేదు. మరి మన కోపం ఎవరి ద్వారా తీర్చుకుంటాం? వీళ్ళ ద్వారా తీర్చుకుంటాం. ఆయనకి ఇష్టమైన కొడుకును ఈమెకి ఇష్టం లేదు, ఈమెకి ఇష్టమైన కొడుకు అంటే ఆయనకి ఇష్టం లేదు. అంటే లిటరల్లీ వాళ్ళు ఉన్న కొడుకులను పంచుకున్నారండి. వాళ్ళు పార్షాలిటీ అంటే ఒకరిని ఎక్కువ ప్రేమించడం, ఒకరిని తక్కువ ప్రేమించడం, ఒకరి గురించి ఎక్కువ పట్టించుకోవడం, ఇంకొకరిని ఎక్కువ పట్టించుకోకపోవడం. ఇది చాలా చాలా హానికరం అండి కుటుంబాల్లో. మీ కుటుంబాల్లో కూడా, మనందరి కుటుంబాల్లో మనం ఏం చేస్తామంటే మాట వినేటోని బాగా ప్రేమిస్తాం, బాగా పట్టించుకుంటాం. అండ్ వీని చూసి అవతల నువ్వుకే కంపేర్ చేస్తాడు. మీ అన్న చూడరా, మీ చెల్లి చూడరా అని అంటూ ఉంటాం మనం. మీరు ఆ మాట అన్న ప్రతిసారి మీరు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళలో ఉన్న గ్యాప్ను ఇంకా పెంచుతూ ఉన్నారు, వాళ్ళని దూరం చేస్తున్నారు. మనం చాలాసార్లు మన కల్చర్లో అయితే తెలియకుండానే వీడి రిపోర్ట్ వచ్చినప్పుడు, ఈమె రిపోర్ట్ వచ్చినప్పుడు ఎవడికో ఒకడికి మంచి మార్కులు వస్తాయి, ఎవడికో చక్కగా రావు. అన్ని కుటుంబాలు అట్నే ఉంటాయి. అందరు ఏలు వచ్చేటప్పుడు ఎవడికి ఉండరు. వీడికి ఏలు వస్తాయి, వీనికి సీలు వస్తాయి. రాగానే మీరు ఎట్లా కంపేర్ చేస్తే చూడు ఇట్లుండాలిరా ఆ మాట అనగానే వాడికి నేను ఇంకోసారి ఏ తెచ్చుకోవాలనుకోడు, వాడికి సీ వస్తే బాగుండు అనుకుంటాడు. వాడి కోపం వస్తుంది. అనవసరమైనటువంటి డిస్టెన్స్, పగ వాళ్ళకు క్రియేట్ చేస్తూ ఉంటారు మీరనే మాటలను బట్టి. ఇసాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లా అంటే రేపు నేను చెప్పినా కదా, ఆమె పెద్ద పెద్ద స్కీమర్, వెనుక నుండి వింటది. విని చాలా అంటే అది డీటెయిల్గా చూస్తే చాలా పాయింట్లు ఉన్నాయి. కానీ నేను 6వ వచనం చూద్దాం. అప్పుడు ఆగండి అక్కడే ఉంది. రేపుకా నీకే ఉన్నాడా తన కుమారుడు? నాకు కూడా తన కుమారుడు ఉన్నాడు. నాకొక కుమారుడు, నీకొక కుమారుడు, నాకొక కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూడా కలిసి పెరగగలిగే స్తోమత ఉన్న వాళ్ళైనా వీళ్లకు సమ్మతి లేక వాళ్ళను డివైడ్ చేస్తున్నారు. అది మీకు చెప్పాలనుకున్న పాయింట్. మీ భార్యాభర్తల సంబంధం మీ ఒక్కరినే ఎఫెక్ట్ చేయట్లే. మీ ఇద్దరికి సమాధానం లేకపోతే, మీ ఇద్దరికి సంతోషం లేకపోతే, మీరు కలిసి ప్రార్థన చేయలేకపోతే, మీరు కలిసి జీవించలేకపోతే అండి దాని ఇంపాక్ట్ మీ పిల్లల మీద పడుతుంది. చాలాసార్లు అండి మన పిల్లలు ఈవెన్ చిన్నగా ఉన్నప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేదంటే వాడికి క్లియర్గా అర్థమైపోతూనే ఉంటుంది. మీకేమో చిన్న చిన్న విషయాల్లో పంతాలు, గొడవలు, బాగా అహం, ఇద్దరికి అహమే, పురుషుడికి అహమే, స్త్రీకి అహమే, ఎవడు తగ్గేది లేదు. మన ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉంటే మన గొడవలకు మనం పిల్లల్ని టార్గెట్ చేస్తాం. మీ ఇంట్లో అయ్యగారు ఇంటికి వచ్చి కూర్చుంటే భోజనం తయారైతే మీరు డైరెక్ట్గా ఏమండి భోజనానికి రండి అని పిలవరు. అబ్బా
అరే సన్నీ పోయి మీ నాన్నని పిలుచుకురారా అంటాడు. పోయి మీ నాన్నని పిలుచుకురా అంటే ఆడు సన్నిగాడు ఇక్కడే ఉండుగా డాడీ, నువ్వు ఇక్కడ ఉన్నావు డాడీ ఇక్కడ ఉన్నావు, నువ్వే పిలవచ్చు కదా, మధ్యలో నేనెందుకు ఎంపైరింగ్, పోయి డాడీని పిలుచుకురా అంటాడు. వాడికి చాలా ఆశ్చర్యమైంది, నువ్వు ఇక్కడ ఉన్నావు ఈయన ఇక్కడే ఉన్నాడు, నన్ను ఎందుకు వాడుకుంటున్నావు మధ్యలో. అయితే వాడికి ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఇక వాడు మీ ఇద్దరిని వాడుకుంటాడు కదా, నీకొచ్చి ఆమె మీద ఆమెకు వచ్చి నీ మీద బాగా వేసేస్తాడు. ఎందుకంటే వాడికి అర్థమైంది మీ ఇద్దరికి సమ్మతి లేదు. మీ ఇద్దరికి సమ్మతి లేదనేది పిల్లలు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటారండి. వాళ్ళు చిన్నపిల్లలు అమాయకులని మీరు అనుకోకండి, చిన్నపిల్లలు చిన్న పాపలు, అంతేగాని అమాయకులు అయితే కాదు. పాపే, వాడు పాపే, అమ్మాయి పాపే, మనందరం పాప స్వభావంలో పుట్టినాం. మీరు ఆ పాపాన్ని బలపరచకండి, మీకున్నటువంటి తేడాలను బట్టి వాళ్ళ పాపాన్ని మీరు బలపరచకండి. అతడు రెబ్కా, అప్పుడు రెబ్కా తన కుమారుడు అని ఉంటుంది. ఆయన నా కుమారుడు అంటే ఈమె నా కుమారుడు అని ఈమె అన్నది కదా. కొంచెం కిందికి వెళ్దాం మనం, 20వ వచనం చూద్దాం నాన్న. 20వ వచనం వినండి, డైరెక్టే పిలుస్తున్నాను అని ఏశావును నా కుమారుడా అనిపిస్తాడు. అది ఆ సంగతి కుమారుడు కూడా అర్థమైపోయింది. మా డాడీ దృష్టిలో దెర్ ఇస్ ఓన్లీ వన్ సన్ దట్ ఈస్ మీ అని. ఈ చిన్నోడు కూడా అర్థమైపోయింది, మా అమ్మ దృష్టిలో దెర్ ఇస్ ఓన్లీ వన్ సన్ దట్ ఈస్ మీ అని. ఓకే, ఏమంటుండే వినండి. నా అమ్మా ఇది చూసారా దేవుని ఎట్ట వాడుకుంటుండో. ఇది వాళ్ళ మమ్మీ ఇచ్చిన ట్రైనింగ్ అండి. ఆడికి అంత జ్ఞానం ఏం లేదు. వాళ్ళకి మమ్మీ బాగా నూరేసిపోయి ఇట్లా చెప్తే నమ్ముతారా మీ డాడీకి ఇట్లా చెప్పాలా అని చిన్నోడిని పంపి పెద్దోనిలాగా చేసి పంపి, అసలు ఎంత అంటే మీరు ఆ స్టోరీ చదవాలండి, మంచిగా చదవండి. మిమ్మల్ని మీరు ఆ ప్లేస్ పట్టుకోండి. వాడు వద్దు మమ్మీ, చాలా రిస్క్ మమ్మీ, డాడీ కెన్ ఈజీలీ ఫైండ్, నేను వేరు నా స్వభావం వేరు, నా మాట తీరు వేరు, నా చర్మం వేరు అంటే అన్నిటికీ ఒక ప్లాన్ వేసిందండి. అన్నిటికీ నీకు ఒకవేళ బొచ్చు లేకపోతేరా దానికి కూడా నీకు ఒక మార్గం కనుక్కుంటా అని అదొక మంచిగా చర్మము బొచ్చేసి మొత్తానికి అక్కడ పోయి ఈ మాట చెప్పానంటే ఏమని చెప్తున్నాడు, అరే ఇప్పుడే కదరా నేను నిన్ను అడిగింది, అడవికి పోయేటోడు ఎవడు ఇంత తొందరగా రాడు కదా, నువ్వు ఏ అడవికి పోతే ఇంత తొందరగా వచ్చిందని నేను అంటాడు. ఎందుకంటే ఈయనకు తెలుసు అంత తొందరగా దొరకదని వేట. అంటే వీడికి అబద్ధం చెప్పడం చాలా కష్టమవుతా ఉంది వాళ్ళ మమ్మీ. నేను చెప్పిన కదా, చెప్పు పాయింట్ ఏంటది, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించనని అతనితో చెప్పాను. అబద్ధం చెప్పమని ట్రైనింగ్ ఇచ్చి వాడు స్ట్రగుల్ అవుతా ఉంటే కూడా అబద్ధం చెప్పించింది ఆయనతో. నీవు ఇక ఆ మాట అన్నాక కూడా వాళ్ళ నాన్నకి ఎందుకో సమాధానం వస్తలేదు. అసలు ఎంత సాడ్ స్టోరీ అంటండి. ఒక తండ్రి, ఆయనకు అఫ్కోర్స్ దృష్టి పోయింది, కానీ తన కొడుకును నమ్మలేక, ఈ కొడుకును నమ్మకుండా ఉండడానికి కారణం ఏంటంటే భార్యను నమ్మలేకపోయింది. భార్యతో సంబంధం స్టెయిన్ అయినందుకు ఇప్పుడు కొడుకును కూడా నమ్మలేకపోతుండు. ఈయనను కూడా నమ్మలేక ఏమంటాడంటే, నీవు ఏశావును నా కుమారుడువో కావో, 21వ వచనం ఉంటుంది, నీవు ఏశావును నా కుమారుడువో చాలుమా. అప్పుడు నా కుమారుడా నీవు ఏశావును నా కుమారుడువో కావో, నేను నిన్ను తడివి చూడాల్సి వస్తుందండి. ఒక తండ్రి కొడుకును తడివి చూసి నువ్వు ఎందుకంటే నాకు చాలా మోసమైందిరా నా లైఫ్లో చాలా మోసంతో డీల్ చేసిన, ఇది అల్టిమేట్ మోసం, నా ఆశీర్వాదం ఇచ్చేది నా అల్టిమేట్ మోసం అని దానికి మోసపోకుండా ఈయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఈయన ఎన్ని ప్రయత్నాలు చేస్తే అన్నిటికీ ఆమె స్కీములు వేసి మొత్తానికి ఆశీర్వాదం మాత్రం ఈడికి వచ్చినట్టు చేసింది. స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఇది అంటాడు. అసలు అది ఊహిస్తేనే ఏ మనిషి కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉండొద్దండి. నా సొంత పిల్లలను నేను నమ్మలేక, నా సొంత కొడుకు ఏం చెప్తున్నా నమ్మలేక వాడిని టెస్ట్ చేయాల్సి వస్తుంది, నువ్వేనారా అని. అంత దూరం ఎందుకు పోతుంది ఒక కుటుంబం అంటే, నేను చెప్పే కదా, వీలైనంత తొందరగా మన తేడాలను మనం అడ్రస్ చేయకపోతే
మాట్లాడుకోకపోతే, కలిసి ప్రార్థన చేసుకోకపోతే, క్షమించుకోకపోతే, పట్టించుకోకపోతే అండి, చూస్తూ 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 ఎంత దూరం పోతామంటే ఒక్కరి పట్ల ఒకరు ప్రేమ లేకపోవడం కాక పగ పెంచుకొని ఇట్లా పిల్లల్ని కూడా దూరం చేస్తాం. ఇక ఆయన మొత్తానికి ఆశీర్వాదం ఇచ్చేస్తాడండి, ఈయనకే ఇస్తాడు. ఏశావు అని నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు పక్కా అబద్ధం చెప్పేసిండు. నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. చూడండి, అప్పుడు అతని వస్త్రములలో వాసం చూస్తుండట. ఇప్పటికి కూడా ఆయనకు నమ్మకం కలుగుతలేదు వాడే అని. మాట మారింది, చేతులు మారినాయి, అయినా నమ్మకం లేదండి. అంత దూరం వెళ్ళిపోయింది. నేను ఇదంతా ఎందుకు మీకు వివరిస్తున్నా అంటే, ఇంత దూరం రిలేషన్షిప్ ఎందుకు స్ట్రెయిన్ అవుతుందంటే, తొందరగా మనం ఒకరినొకరు క్షమించుకొని సమ్మతి చేసుకొని తిరిగి కలుసుకోకపోతే ఇట్లా అవుతుంది. దినాలు నెలలు సంవత్సరాలు మీరు ఒకరినొకరు క్షమించుకోకుండా, కొన్ని మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడుకోకుండా అట్లనే ఉంటే అండి, ఇక్కడికి వస్తుంది. ఆఖరికి దగ్గరికి వచ్చినాక అప్పుడు కూడా ప్రేమతో దగ్గర రమ్మటలేడు, దగ్గరికి వస్తే షర్టు వాసన చూడడం కోసం పిలిచాడు. ఈ సంగతి ఆమెను చెప్పిన కదా, ఈ సంగతి తెలిసే వాడి షర్టే వేసి పంపింది ఈమె. స్మెల్ చూసి అప్పుడు నా కుమారుడి షర్ట్ స్మెల్ చూసి ఈడు పెద్దోడని అప్పుడు ఆయనకు నిర్ధారణ కలిగింది. బట్ అక్కడ కూడా మోసపోయాడు. బట్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నట్టండి, మన ఇద్దరి మధ్యలో చాలా తేడాలు ఉండడం చాలా సహజం. కానీ వీలైనంత తొందరగా వాటి విషయం మాట్లాడుకొని క్షమించుకొని కలవకపోతే సాతానుడికి మనం చాలా టార్గెట్ ఇస్తాం. మీరిద్దరే కాదు ఒకరినొకరు గాయపరుచుకునేది, మీరు చేసే తప్పుకు మీ పిల్లల్ని కూడా చాలా నష్టపరుస్తారు, గాయం చేస్తారు. 42వ వచనంలో, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు వాళ్ళ అమ్మ చెప్తుంది, ఆల్రెడీ ఆశీర్వాదం వచ్చినాక, ఇగో మీ అన్న వస్తే వాడు నిన్ను చంపుతాడు రా, నువ్వు ఇక్కడ నుండి పారిపోవాలా అంటుంది. నువ్వు ఇక్కడ నుండి పారిపో, ఎందుకంటే ఆశీర్వాదం వచ్చేసింది కదా, మోసం అయిపోయింది కదా, ఇక్కడ నుండి పారిపోనంటే 45వ వచనంలో, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి, నీ అన్న కోపం ఉంది, నీ మీద నుండి తొలగడానికి చాలా ఏండ్లు పడుతుంది, అప్పటిదాకా నువ్వు పలానా షెల్టర్లు ఉండని పంపిస్తుందండి. అగైన్ కోపము ఉండడం ఆశ్చర్యం కాదు, కానీ కోపాన్ని ఏండ్ల తరబడి సాగతీయడం ఇక్కడ జరుగుతున్న పని. నువ్వు అక్కడ పోయి ఉండు, క్షేమంగా ఉంటావని. కొన్నాళ్ళు అక్కడ ఉండదు, కొన్నాళ్ళు కాదండి, మీరు కొంచెం చరిత్ర చూస్తే కొన్నాళ్ళు ఉండు అని పంపినోడు కొన్ని సంవత్సరాల దాకా మళ్ళీ వెనక్కి రాలే. కొన్నాళ్ళు అని పంపింది కదా, అది నాళ్ళు కాదు, కొన్ని ఏండ్లైంది. ఆ ఏండ్ల తర్వాత కూడా వీడి కోపం పోలే, వాడి భయం పోలే. వాడు భయపడుకుంటూ వచ్చి, మీకు ఆ స్టోరీ తెలుసు కదా, తర్వాత వాళ్ళకి చాలా ఏండ్ల తర్వాత కలుసుకుంటారు. వాడికి ఈశావు అంటే భయం, ఎందుకంటే వాడు చేసిన మోసమే కదా. ఆయన భయం పోలే, ఈయన కోపం పోలే. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానండి, చాలాసార్లు మీరేమనుకుంటారంటండి, మనం దాని గురించి మాట్లాడకపోతే చూస్తా అన్నీ మానిపోతాయిలే అని అనుకుంటారు. ఏం మానదండి. మాట్లాడకనంత మాత్రాన, మీరు దాని గురించి ప్రార్థించినంత మాత్రాన, దాన్ని అడ్రస్ చేయనంత మాత్రాన గాయాలు మానిపోవు. ఆ గాయాలు ఇంకా పెద్దగా అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆ తమ్ముడు వాళ్ళ అన్నను చూడాలంటే భయపడ్డాడు, రాలే. వీళ్ళన్న కూడా వాడి కోపం అస్సలు తగ్గలే. దేవుడు కనికరించి మొత్తం రికన్సిలేషన్ ఇచ్చాడు, కానీ ఎన్నేళ్ళు మాట్లాడకపోవడం సమస్యని ఇంకా పెద్దగా చేస్తుంది. సో మీరు కూడా అండి, మీ లైఫ్లో ఏమైనా తేడాలు ఉంటే తొందరగా మాట్లాడుకోండి, తొందరగా క్షమించుకోండి. వీలైనంత తొందరగా దాని గురించి ప్రభా సహాయం చేయని మాట్లాడుకొని, కమ్యూనికేట్ చేసుకొని, ఫర్గివ్ చేసుకొని తిరిగి కలుసుకొనుడి. ఒక మాట అంటుందండి ఆమె 45వ వచనంలో, అరే ఆయన వస్తే నిన్ను చంపేస్తాడు రా, ఈ కోపంలో మీ ఇద్దరిని నేను కోల్పోయే అవకాశం ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళిపోయి మా అన్న లాభాన్ దగ్గర ఉండు అని అంటే, ఈరోజు ఆమె వాళ్ళిద్దరిని కోల్పోలేదండి. వీళ్ళు ఎప్పుడో కోల్పోయారు తల్లిదండ్రులు. సంతానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు,
కానీ వాళ్ళను స్టార్టింగ్లోనే వీళ్ళు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు తెలుసా? వీళ్ళకు సమాధానం లేదు కాబట్టి, వీళ్ళకు సంతోషం లేదు కాబట్టి, వీళ్ళలో ఐక్యత లేదు, వీళ్ళలో ప్రేమ లేదు కాబట్టి, వీళ్ళకు లేని ఈ ప్రేమ ద్వేషము వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి ఏండ్ల తరబడి వాళ్ళు కూడా కలుసుకోకుండా చేసింది. సో ఒక్కరోజే ఇద్దరిని కోల్పోవడం ఎందుకు అని అంటదామే. యాక్చువల్గా నా పాయింట్ ఏంటంటే, అమ్మ నువ్వు వాళ్ళిద్దరిని ఎప్పుడో కోల్పోయినావు, ఇప్పుడు ఫిజికల్గా కోల్పోతున్నావు అంతే. వాళ్ళు మీ పిల్లలు కాదు, వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు చాలా దూరం అయిపోయినారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసయ్య ఈ మాట అంటాడు, తనకు తానే 12వ అధ్యాయం 25వ వచనం, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. ప్రతి రాజ్యము తనకు తానే వేరై విరోధముగా ఉండే ప్రతి రాజ్యము, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. ఏమండి, ఒక్క ఇంట్లో ఉన్న మీ ఇద్దరికి సమాధానం లేకపోతే, మీలోనే విరోధం ఉంటే, మీలోనే తేడాలుంటే అది బాగుపడదండి, కూలిపోతుంది అని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు ఆ మాటతో నేను క్లోజ్ చేయాలనుకున్నాను. మీ ఇంట్లో సమాధానం లేకపోతే, పర్సనాలిటీ డిఫరెంట్ ఉండొచ్చు, మీ అమ్మ నాన్నలు డిఫరెంట్ కావచ్చు, మీకు ఎన్నో తేడాలు ఉండొచ్చు అండి. తేడాలు ఉండడంలో ఆశ్చర్యమే లేదు, తేడాలు ఉంటాయి. కానీ దేవుణ్ణి మనం ఆహ్వానించి, ప్రభా మా తేడాలను మేము ఒకరినొకరు అర్థం చేసుకొని, వాటిలో కూడా ఒకరినొకరు పట్టించుకోవడానికి, ప్రేమించుకోవడానికి, కలిసి సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి. తొందరగా క్షమించుకోవడానికి సహాయం చేయండి. పగబట్టి దినాలు నెలలు దూరం ఉండకండి. ఎందుకంటే నెలలు మీరు దూరం ఉంటే దేవునికి ఏం మహిమ రాదు, మీకు కూడా సంతోషం లేదు. కానీ సాతానుడు మాత్రం మస్తు ఖుషి అవుతాడండి. వాడు అక్కడ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. కానివ్వండి, మీ పగవాడు ఇంకా పెంచుతాడు, ఒకరినొకరు చాలా దూరం చేస్తాడు. సో మీరు గుడికి వస్తారు, ప్రార్థన చేస్తారు, భక్తిగానే ఉంటారు, కానీ ఇంట్లో ఉండాల్సిన సమాధానం లేదు. అందుకే పౌలు ఆ మాట అంటాడు. ఇప్పుడు మనకు చదవబడ్డ వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, భార్య భర్తకును అలాగనే భర్త భార్యకును వారి వారి ధర్మములు నడుపవలెను. నేను మీకు ముందు చెప్పా కదా, భర్తలారా దయచేసి మీ భార్యలను పట్టించుకోండి, ప్రేమించండి, సమయం ఇవ్వండి, మీకు ఇచ్చిన ధర్మం అది. నేను ఉద్యోగం చేస్తున్నా కదా, వాళ్ళకు పోషిస్తున్నా కదా, వాళ్ళకు ఈ ఇంటి కిరాయి కడుతున్నా కదా అంటే అవన్నీ కూడా చేయాలండి. ధర్మంలో అవి కూడా బాగా ఉన్నాయి. కానీ ఇంటి కిరాయిలు కట్టడం, పోషించడమే కాదు, మీకున్న ఇంకొక ధర్మం ఏంటంటే వాళ్ళ మనసును అర్థం చేసుకోండి, పట్టించుకోండి, ప్రేమించండి, సమయం ఇవ్వండి. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. ప్రేమించే బాధ్యత మీకిచ్చాడు, గౌరవించి విధేయత చూపించే బాధ్యత మీకిచ్చాడు. దయచేసి ఈ పని చేయండి. ఈ పని చేయనంత మటుకు మీరు ఒకరినొకరు గాయపరుచుకుంటా, ఒకరినొకరు దూరం అయిపోతూ ఉంటారు. 5వ వచనంలో ఈ మాట, ప్రార్థన చేయుటకు మీకు సహవాసం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకండి. ప్రతి వివాహ జీవితంలో అండి మనకుండే కోపాలను బట్టి, మనకుండే పంతాలను బట్టి, మనకుండే కసిని బట్టి నీకు సంతోషం ఇవ్వకుండా నేను చూస్తా, నువ్వు సంతోషంగా లేకుండా నేను చూస్తా. ఎందుకంటే మన ఇద్దరికైనా గొడవలను బట్టి బేసికల్గా నీకు ఆనందం లేకుండా ఆమె చేయగలదు, ఆమెకు సంతోషం లేకుండా నువ్వు చేయగలవు. బయటికి మాత్రం మళ్ళీ సంతోషంగానే వస్తామండి గుడికి, అందరికీ ప్రైజ్ దలాడ్ అంటాము, చాలా సంతోషంగా కనపడుతూ ఉంటాం, చేతులు పట్టుకునే పోతూ ఉంటాం. ఇంటికి పోతే మాత్రం చేతి పట్టుకున్నాడు కాదు, ముట్టుకుంటే షాక్ కొట్టేటట్టు ఉంటుంది మన సంబంధాలు. ఏమి లేదు. ఇక్కడ ఏమంటాడంటే కొంతకాలం వరకే, అది కూడా ప్రార్థన చేయడానికి ఆత్మీయ కారణాన్ని తప్ప ఇంకా ఏ కారణాన్ని కూడా మీరు ఒకరు దూరం కాకండి. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దూరం కాకండి. డోంట్ డ్రిఫ్ట్, డోంట్ బీ సైలెంట్, టాక్ అబౌట్ ఇట్. మాట్లాడుకోండి, మనసులు విప్పి మాట్లాడుకోండి, తొందరగా క్షమించుకోండి, పగలు పట్టకండి. పగ పట్టినా కొన్ని రోజులలో క్షమించుకోండి, మళ్ళీ తిరిగి కలుసుకోండి. ఆయన ఏమంటే ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. భర్తలారా నెలలు సంవత్సరాలు మౌనం వహించి మాట్లాడకుండా ఉత్తనే కోపిష్లాగా అట్లా ఉండకండి. మీరు అట్లుంటే మీ సంబంధం నాశనం కావడమే కాదు కదా, వీళ్ళతో కూడా సంబంధం నాశనం, వాళ్ళు కూడా ఒకరినొకరు ప్రేమించుకోలేని స్థితికి వస్తారు.
మీరు మనస్సు పోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండానట్లు ఏం చేయాలంటే మీరు తిరిగి కలుసుకొనండి. సో ఈ మాటతో నేను ఈ వాక్యాన్ని క్లోజ్ చేయాలనుకున్నానండి. బైబిల్ ఏం చెప్తుందంటే, అయ్యా మరి మీరు వివాహం చేసుకొని 10, 15, 20 ఎన్నేళ్ళైనాయో కానీ తిరిగి కలుసుకోండి. దెర్ ఆర్ మెనీ ఏరియాస్ వేర్ యు ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. అంటే ఈ సబ్జెక్టు వస్తేనే గొడవలు అవుతున్నాయి మీకు. అది తల్లిదండ్రులు కావచ్చు, డబ్బు కావచ్చు, పిల్లలు పెంచే విషయం, ఏదో ఒక సబ్జెక్ట్ మనందరికీ ట్రిగర్ పాయింట్స్ అని ఉంటాయి. అంటే అన్న ఆ సబ్జెక్ట్ ఎత్తిన ప్రతిసారి మాకు గొడవ అవుతుందంటారు. అవుతుంది, నాకు తెలుసు. అందుకే మీకు చెప్తున్నా, మీ అంతటా మీరు ఆ సబ్జెక్ట్ ఎత్తే గొడవ అవుతుంది. కానీ మీ ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా మరి ఈ విషయంలో మాకు సమాధానం ఇవ్వు అంటే దేవుడు చాలా మంచి సహాయం చేస్తారండి. బట్ మీరు దేవుణ్ణి ఇన్వైట్ చేయాలి. తిరిగి కలుసుకొనండి, దేవుని సన్నిధిలో తిరిగి కలుసుకొనండి. తొందరగా క్షమించుకోండి, ఎక్కువ కాలం పంతం పట్టకండి. అగైన్ మన సహజ స్వభావం కాదండి క్షమించుకోవడం. ఊరికే నేనే తగ్గాల అని ఇద్దరం కూడా ఎవరికి వాడే, ఇప్పటికి నేను 3 సార్లు సారీ చెప్పా, ఇప్పుడు నేను 7 సార్లు సారీ చెప్పా అని మనం లెక్కలు పెట్టుకొని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. పోయినసారి నేనన్నా. ఇట్లా చేయబట్టే మన జీవితం ఇట్లయిందండి. మీరు ఒక విషయం మీరు తిరిగి కలుసుకోనంత మటుకు మీరు సాతానుడికి పెద్ద గురి అవుతున్నారు. పౌలు అంటాడు, జాగ్రత్తయ్యా, మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు వాడు. మీకు ఆల్రెడీ ఉన్నటువంటి సమస్యలను వాడు ఇంకా పెద్దగా చేసి నీ దగ్గరకు వచ్చి, నీకు అన్యాయం అవుతుంది, నిన్ను పట్టించుకుంటలేడు, ఈయనమ్మవాడు, నువ్వు ఆయనకు పాఠం నేర్పించాలా అని నీకు అంటాడు. నీ దగ్గరకు వస్తాడు, ఈమె భార్య, నీకు ఇంత కూడా మర్యాద ఇవ్వట్లేదు, నీ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, అసలు నీ మగతనాన్నే ఛాలెంజ్ చేస్తుంది అని నిన్ను రెచ్చగొట్టి వాడికి నిలబడి షో చూస్తూ ఉంటాడు. మీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటాడు. అందుకే మీకు చెప్తున్నాండి, మీరు ఎంతసేపు దూరం ఉంటే అంతసేపు మీరు సాతానుడికి విజయం ఇస్తున్నారు. దేవుని ప్రణాళిక నెరవేర్చలేదు. దేవుడు ఏమంటాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వీళ్ళు కలిసి ఉండాలా, సంతోషంగా ఉండాలా, పంచుకుంటూ ఉండాలా అని ఆయన ఈ భూమి మీద చిన్నపాటి పరలోకాన్ని అనుభవించాలని మిమ్మల్ని కలిపాడు. కానీ మన పాపపు స్వభావాన్ని బట్టి, మన మొండితనాన్ని బట్టి, మన పంతాన్ని బట్టి, సాతానుని బట్టి మనం ఈ భూమి మీదనే ఒకడికొకడు చిన్నపాటి నరకం చూపించుకుంటున్నాం. దేవుడు అంటాడు, ఇందుకు కాదయ్యా మిమ్మల్ని కలిపింది, దెర్ ఇస్ ఎ డిఫరెంట్ వే యూ షుడ్ బి లివింగ్. పిల్లల విషయంలో కూడా అండి, దయచేసి మీకున్నటువంటి తేడాలను బట్టి వాళ్ళకు అన్యాయం చేయకండి, వాళ్ళని డిస్ఫంక్షనల్గా చేయకండి, మరీ గారభం చేయకండి, కష్టపడడం నేర్పించండి. ఎందుకంటే ఈ తరంలో ఉన్న చాలామంది తల్లిదండ్రులు చేస్తారు ఒక మేజర్ మిస్టేక్, టూ మచ్. వాడికి కష్టం అంటే ఏంటో తెలియకుండా చేస్తారు. అట్లా చేస్తే బయట ప్రపంచంలో పోతే వాడు బతకలేడండి. బయట ప్రపంచంలో ఎవడంత ముద్దుగా అయితే పోతే పోయిందిలేనా అని క్షమించడు. ఒకసారి తప్పు చేస్తే ఉద్యోగం బీక్ పడేస్తాడు. నువ్వేమో బాగా కవరింగ్ ఇచ్చి నా బుజ్జి అని కవరింగ్ ఇచ్చేసరికి మీరు చేస్తున్న దానికి మీ పిల్లలు బయట ప్రపంచంలో బతకలేని స్థితికి వస్తారు వాళ్ళు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా డిఫరెంట్గా ఉంది. సో నంబర్ 1, భార్యాభర్తలుగా మీరు ఒకరికొకరు సమయం ఇవ్వడం నేర్చుకోండి. ఇది దేవుడు జతపరిచిన సంబంధం. యూ నీడ్ గాడ్. మీరిద్దరు కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోండి. పురుషులారా కొంచెం సమయం ఇచ్చి మీ ఆవిడ ఏం చెప్తుందో వినడం నేర్చుకోండి. స్త్రీలారా మీరు కొంచెం క్లుప్తంగా చెప్పడం నేర్చుకోండి. అన్ని డీటెయిల్స్ చెప్తే ఇంటికి కూడా రాడాయని, అన్ని డీటెయిల్స్ మాకు వద్దు, అసలు పాయింట్ ఏంటో చెప్పండి. మీరు క్లుప్తంగా చెప్పడం నేర్చుకోండి. మీరు సమయం ఇచ్చి వినడం నేర్చుకోండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోండి. తేడాలు ఉంటాయండి, కానీ తొందరగా అక్కడేమున్నది, తిరిగి కలుసుకొనుడి. ఎందుకంటే కలుసుకోకపోతే మీరు సాతానుడికి ఎక్కువ గురి అవుతున్నారు. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు. అది దేవుని ప్రణాళిక అండి. మీరు మీ ఇంటి వారు కలిసి సంతోషంగా దేవుని సేవించాలి, దేవునికి సాక్షులుగా ఉండాలనేది దేవుని ప్రణాళిక. అట్లాంటి కుటుంబాలుగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవా, కుటుంబాలుగా జతపరిచిన మమ్మల్ని ఎందుకు జతపరిచావు? మాలో ఉన్నటువంటి తేడాలను మేము ఎట్లా వ్యవహరించాలా, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలా, ఎలా ఒకరినొకరు క్షమించుకోవాలా, ఎలా త్వరగా తిరిగి కలుసుకోవాలా, ఎందుకు కలుసుకోవాలని చాలా బ్యూటిఫుల్గా
బైబిల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం నుండి మాకు చాలా పాఠాలు నేర్పించినందుకు నీకు వందనాలు. భార్యాభర్తల సంబంధంలో మేము ఎలా ఉండాలని జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అదేవిధంగా పిల్లల విషయంలో కూడా మీరు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలా, ఎలా పెంచాలా అని కూడా మాకు నేర్పించేందుకే వందనాలు. ప్రభా, మరి మీరు జతపరిచిన ఈ కుటుంబము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. సాతానుడైతే గర్జించు సింహంలాగా మమ్మల్ని డివైడ్ చేసి ఒకరి నుండి ఒకరు దూరం చేసి శారీరకంగా ఒకింట్లో కలుసున్నాం, కానీ మానసికంగా ఒకరి నుండి ఒకరు చాలా దూరం అయిపోయినాం ప్రభా. ఒకరినొకరు చాలా అన్యాయం చేసుకొని గాయపరుచుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇప్పటికైనా మేమిద్దరం కూడా మా బాధ్యతలు తీసుకొని కలిసి మాట్లాడుకొని, కలిసి ప్రార్థన చేసుకొని, కలిసి క్షమించుకొని, తిరిగి కలిసి సంతోషంగా నీవు ఉద్దేశించిన విధంగా జీవించడానికి సహాయం చేయమని, మమ్మలను, మా కుటుంబాలను, మా పిల్లల్ని ఆశీర్వదించి నీ రాజ్యం కోసం వాడుకొనమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఓకే అండి, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళాక మీ అందరికీ ఒక చిన్న హోంవర్క్ ఇస్తా. పెళ్ళైన వాళ్ళకి, ఇంకా కలిసి ఉన్న భార్యాభర్తలకి, మీరు ఈరోజు ఇంటికి వెళ్ళాక ఎప్పుడో ఒకసారి పనులన్నీ ముగించుకున్నాక నిద్రపోతారు కదా, పడుకోకముందు ఈరోజు మీ పిల్లలు పడుకున్నాక మీరు పడుకోకముందు ఒక్కసారి కొంచెంసేపు ఒక 2 కుర్చీలు వేసుకొని ఎదురుగా కూర్చొని, మరి మీరు కలిసి ప్రార్థన చేసి ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయండి అని నేను ఎందుకంటున్నా అంటే, నేను అన్నంత ఈజీ కాదు మీకు. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే మీరు ప్రయత్నం చేస్తే దేవుడు అక్కడ మీకు స్వస్థతనిస్తాడు, తిరిగి కలుసుకునే అవకాశం ఇస్తాడు. కాబట్టి సాతానుడు అది కాకుండా ఎన్నో విధాలుగా ఆపుతూ ఉంటాడు. బట్ ఈరోజు మీరు ట్రై చేయండి. ఈరోజు ఇంటికి వెళ్ళాక ఎప్పుడో ఒకసారి పిల్లలందరూ పడుకొని జస్ట్ మీ ఇద్దరే, మళ్ళీ కుటుంబ ప్రార్థనని పిల్లలందరినీ చుట్టేసుకొని ప్రార్థన చేయకండి. అది కాదు నేను చెప్పేది, జస్ట్ మీ ఇద్దరి గురించి చెప్తున్నా. జస్ట్ 2 of you కూర్చొని మీరు మానసికంగా ఎంత దూరం అయినారో, ఎంతకాలం అయిందో మీరు ప్రార్థన చేసినా తెలియదు, కానీ యథార్థంగా దేవుని సన్నిధిలో, ప్రభా ఇప్పటిదాకైతే మేము ఇట్లా బ్రతికినాం, ఇప్పటి నుండి నువ్వు కోరుకున్న విధంగా బ్రతకడానికి సహాయం చేయి. తొందరగా మాట్లాడుకోవడానికి, తొందరగా క్షమించుకోవడానికి, కలిసి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకొని పడుకోండి. దేవుడు మీ జీవితంలో, మీ వైవాహిక జీవితంలో ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇన్ఫ్యాక్ట్ మీరు తర్వాత కూడా ఈ పోర్షన్ మీరు స్టడీ చేయండి అమ్మ, ఫర్దర్ స్టడీ చేయండి. చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల మిస్టేక్స్ పిల్లలు ఎట్లా కంటిన్యూ చేస్తారు అది కూడా నెక్స్ట్ మీరు స్టడీ చేయొచ్చు. ఇస్సాకుకు 40 ఏళ్ళ పెళ్ళయింది కదా, ఏశావు కూడా 40 ఏళ్ళకి పెళ్ళయింది. చూసారా? యాకోబు పెళ్లి గురించి రిబకా భయపడుతూ అన్నటువంటి చివరి స్టేట్మెంట్, నా బ్రతుకు వలన ఏం ప్రయోజనం. దేవుని వాక్యము చాలా స్పష్టంగా రాయబడిందమ్మా. అంటే ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటివి ఇట్ గోస్ టు ద జనరేషన్స్. అంటే ఇస్సాకు రెబకాతో ప్రారంభమైనటువంటి కాన్ఫ్లిక్ట్ అయ్యే మిస్టేక్స్, అయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఎందుకు పిల్లలకి వెళ్ళిపోయినాయి? వాళ్ళు పుట్టిన దగ్గర నుండి మిమ్మల్ని చూశారు కాబట్టి. పిల్లలు పుట్టిన దగ్గర నుండి ఎక్కువసేపు చూసేది ఎవరినమ్మా? ఎక్కువ కాలం చూసేది ఎవరిని? పేరెంట్స్ని. అంటే మీ యొక్క సంబంధం అనేటువంటిది చాలాసార్లు తల్లిదండ్రులు అనుకుంటారు, మేమేదో కొట్టుకుంటున్నాంలే, మా బాధలు మేము పడుతున్నాంలే, పిల్లల మట్టికి సేఫ్ అనుకోమాకండి. మీరు వాళ్ళ ముందు కొట్టుకుంటున్నారు, వాళ్ళ ముందు మీరు తిట్టుకుంటున్నారు, వాళ్ళ ముందు మీరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. సో వాళ్ళ కుటుంబ జీవితానికి మీరు కూడా ఒప్పునాది వేస్తున్నారు. హౌ పేరెంట్స్ షుడ్ బి, హౌ ఏ మ్యారీడ్ లైఫ్ వుడ్ బి అనేటువంటిది ముందే పిక్చర్ చూపిస్తున్నారు వాళ్ళకి. అండ్ ద సేమ్ మిస్టేక్స్ విల్ కంటిన్యూ టు జనరేషన్స్. కాబట్టి మీరు ఫర్దర్ స్టడీ చేసుకోండి. అద్భుతమైనటువంటి విషయాలు అన్న, చాలా విషయాలు, ఇంకా టైం ఉంటే కనుక ఇక చాలా విషయాలు కదా, అద్భుతమైన విషయాలు మనం విన్నాం. కాబట్టి దేవుని వాక్య వెలుగులో ఇవ్వబడిన హెచ్చరికలు కదా, మనం ఇక్కడికి ఏదో టైంపాస్కి రాలే, ఒక గురితో మనం వచ్చాం.
ఎందుకు మనం దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, ఏంటి దీనివల్ల ఏంటి అనేటువంటిది. నౌ దిస్ హ్యాస్ టు బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ద ఫ్యామిలీస్. ఒకవేళ మీరు వాక్యం విని మళ్ళీ వెళ్ళిపోయి మీ కుటుంబ జీవితాలు అట్లానే ఉన్నాయనుకోండి అమ్మా, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. కానీ ఒకవేళ ఈరోజు మీరు విన్న వాక్యాన్ని బట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా కూర్చొని మీరు ఆలోచించుకొని, ఫెయిల్యూర్స్ ఉంటాయి, అందరి జీవితాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఫెయిల్యూర్తో మనం జీవించాల్సిన అవసరం లేదు. మనం ఫెయిల్డ్ ఫెలోస్ కాదు అట్లా కొనసాగించడానికి. దేవుడు మనల్ని తిరిగి సరిదిద్దడానికి ఇష్టపడుతున్నాడు, కట్టడానికి ఇష్టపడుతున్నాడు. అది గనక దేవుని చేత కట్టబట్టాన్ని గనక మనం ఒప్పుకోకపోతే ఇట్ విల్ కంటిన్యూ ఈవెన్ టు యువర్ చిల్డ్రన్. అది ఇంకా భయంకరమైన విషయం. మీరు చూడండి, రిబ్కా యొక్క లాస్ట్ రికార్డెడ్ స్టేట్మెంట్. పిల్లలు పుట్టినప్పుడు ఆమె అదే మాట అంది, నా బ్రతుకు వల్ల ఏం ప్రయోజనం. ఈ స్టేట్మెంట్స్ ఊరికే రావు. అసలు మీరు ఆలోచించండి, మీ లైఫ్లో ఎన్నిసార్లు అసలు నా లైఫ్ వల్ల ఎవరికి ఉపయోగం ఎన్నిసార్లు అనుకున్నారు మీరు చెప్పండి. అనుకున్నారా అనుకోలేదు చెప్పండి. ఏమ్మా అనుకోలేదా? ఎన్నిసార్లు అనుకున్నారు ఆ మాటని? సేమ్ స్టోరీ. చివరికి రిబ్కా యొక్క రికార్డెడ్ స్టేట్మెంట్ ఏంటంటే, నా బ్రతుకు వలన ప్రయోజనం ఏంటి, పెద్దోడు పెళ్ళి ఇట్లాగ అయిపోయింది, వాడు మనశ్శాంతి లేదు. అక్కడ ఉంది, ఏశావు పెళ్ళైనప్పుడు ఇద్దరు కూడా కలవరం చెందారు వాళ్ళు. అంటే భార్యాభర్తలకి ఇద్దరికి కూడా సంతోషం లేదు. ఎవరి పెళ్ళి వల్ల? పెద్దోడు పెళ్ళి వల్ల. ఇప్పుడు రెండో వాడు పారిపోతున్నాడు. పారిపోమని చెప్పింది కదా తల్లిగారు. ఎంత స్కీములు వేసిందో చూడండి. ఆ స్కీములు ఎంత భయంకరమైన ఎడబాటుకి. ఆమె అనుకుంది, అరే ఇప్పుడు ఊరికే టెంపరీరా, నేనే మళ్ళీ పిలిపిస్తానంది. ఆమె ఉందా? 20 ఏళ్ళు చచ్చిపోయింది కూడా. ఎంత ఈజీగా తీసుకొని చెప్పండి. అంటే కుటుంబంలో ఆ ప్రాబ్లంని ఎంత క్యాజువల్గా తీసుకుందో చూడండి. ఏమంది? నేనే మళ్ళీ మిమ్మల్ని పిలిపిస్తాను, మీ ఇద్దరం కలుపుతాను. అరే నీకేమి తెలుసు నీ భవిష్యత్తు? ఏమనుకుంటున్నావు నువ్వు? లైఫ్ అంత సింపుల్ అనుకున్నావా? లైఫ్ అంత ఈజీ అనుకుంటున్నావా? నీ కంట్రోల్ అన్ని నువ్వు స్కీములు వేసినంత ఈజీ జీవితం అనుకుంటున్నావా? నీ స్కీములు బెడ్స్ కొడతాయి, జాగ్రత్త. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. షీ కుడ్ నాట్ ఈవెన్ డ్రీమ్, నా బ్రతుకు వల్ల ఏం ప్రయోజనం. నేను అంటున్నాను, ఇవి దేవుని వాక్య సత్యాలు. ఎందుకు పరిశుద్ధాత్ముడు అవి రాయించి ఉంచాడు? మనం నేర్చుకోవటానికే. అవి గనక జాగ్రత్తగా మీరు సీరియస్గా తీసుకొని ఆ విషయాలు ఇంకా ఫర్దర్ మీరు స్టడీ చేసుకొని, ఒకవేళ కుటుంబాలుగా ఎట్లాగ ఉన్నారు కదా, కుటుంబంగా అన్యోన్యంగా ఉండగలుగుతున్నారా, ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటున్నారా, ఒకరితో ఒకరు సంతోషంగా ఉంటున్నారా? ఒకవేళ అది లేకపోతే ఇట్స్ ఏ హై టైమ్ టు చెక్. లేదంటే మీరు అనుకోనటువంటి భయంకరమైన డిస్ట్రక్షన్ వస్తామా, అది ఊహించలేం కూడా. ఇప్పుడు ఇంత మంచి గాడ్లీ ఫ్యామిలీలోకి ఇటువంటి పరిస్థితి వస్తుందని వాళ్ళు అనుకున్నారా? ఏమా వాగ్దాన పుత్రుడు కదైనా ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు. ఎంత అద్భుతమైన లెగసీ. పెళ్ళిళ్ళకి వచ్చేటప్పుడు అయిపోయింది. నేను అందుకే అంటున్నాను, పెళ్ళిళ్ళు అసలు విషయాలు బయటపడతాయి, జాగ్రత్త. డోంట్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ. అందువల్ల ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి ప్రాక్టికల్ ఛాలెంజెస్. నేను అంటున్నాను, ఈ విషయాలు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మనం గనక వాటిని ఈజీగా తీసుకొని జాగ్రత్త చేసుకోకపోతే ఒకానొక దినమున మీ చేతులు దాటిపోతాయి. థింగ్స్ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. యూ కెన్ డూ నథింగ్. ఏమి చేయలేం. ఏడవడానికి కూడా మనుషులు ఉండరు. కారణం ఏంటంటే యాకోబు యొక్క స్థితిని చూడడానికి ఆమె బతికలేదు, చచ్చిపోయింది. షీ వాజ్ నో మోర్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి, అన్న చెప్పినట్లు ఈ రాత్రి మీరు భోంచేసుకుని వెళ్ళిన తర్వాత ఏమన్నా పొరపచ్చాలట్లాంటివి ఉంటే సరి చేసుకోండి అమ్మా.
లేదంటే దేవుని వాక్యం వాళ్ళు ఎంతసేపు మీరు విని ప్రయోజనం ఏం లేదు. అన్లెస్ ఆ మార్పులు చేసుకొని దేవుని దగ్గర సరిదిద్దుకొని దేవునితో మీరు సమాధానపడి జాగ్రత్తగా వాటిని పరిగణలో తీసుకోకపోతే మీరు అనుకోనటువంటి ఊహించినటువంటి విపత్తులు సంభవిస్తాయి. మిమ్మల్ని భయపెట్టానుకో, మిమ్మల్ని చెప్పించడానికి అంటలే ఈ మాటలు, ఇది వాక్య సత్యం కదా. వాళ్ళు ఊహించారా ఫ్యామిలీస్ ఎట్లాగా అయిపోతాయని? అనుకోలే. బట్ దేవుడు తన కృపచేత మొత్తానికి మళ్ళా లాక్కొచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? యాకోబుని లాక్కొచ్చాడు, ఆయన ఏసావుని లాక్కురాలే. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. కుటుంబ వ్యవస్థను ప్రభా నిర్మించిన వాడు ప్రభా, మరి మాకు పర్సనాలిటీస్ ఇచ్చిన వాడు నీవే ప్రభా. మాకున్నటువంటి ఎబిలిటీస్, మాకున్నటువంటి స్ట్రెంగ్స్, మాకున్నటువంటి ఫెయిల్యూర్స్ ప్రభా సమస్తము కూడా నీ సర్వాధికారంలో ప్రభా, నీ డిజైన్లో ప్రభా మీరు ఉంచినప్పుడు వాటిని జాగ్రత్తగా మేము నీ వాక్య పెరుగులో సరి చేసుకుంటాం ప్రభా. కుటుంబాలు కట్టబట్టడానికి దేవా మీరు కృప చూపించండి. కుటుంబాల్లో సమాధానం మీరు దయచేయండి ప్రభా. పిల్లలు పెంచే విషయంలో కానీ ప్రభా, కుటుంబాలు కట్టబడే విషయంలో కానీ వచ్చేటువంటి ప్రతి ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో కూడా ప్రభా, ఎడబాటు అనేటువంటిది అది కొనసాగుకుంటున్నట్లు ప్రభా, అది సరిచేయబట్టడానికి ఎమోషనల్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఫ్యామిలీస్ కట్టబడాలి ప్రభా. అటువంటి కృపను మీరు దయచేయండి ప్రభా. అటువంటి కుటుంబాలు మీరు కట్టుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. తిరిగి రేపటి దినం కొరకు కూడా మీరు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.